जय श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। गुरु ब्रह्मा गुरु विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। సాయినాథుడి అనుగ్రహంతో మళ్ళీ మనకు ఒక అద్భుతమైన అందమైన రోజును ప్రసాదంగా ఇచ్చి తన భజనలో తన స్మరణలో ఉంచుకుంటున్నందుకు సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి ఇచ్చాయి. బాబాదయ్యతో ఎప్పుడు భావం గురించి చెప్పుకుంటూనే ఉంటాం. ఎందువల్లంటే సచ్చరిత్రలో భావానికే పెద్దపీట వేశారు. భగవంతుడు కూడా చూసేది మనలో ఉన్న ప్రేమ భావాన్ని. మనం ఏం చేస్తున్నాం అనేది ఆయనకు అవసరం లేదు, ఎలా చేస్తున్నాం అనేదే ఆయనకు అవసరం. నువ్వు 10 రకాల పంచభక్ష పరమాణాలు పెట్టావా అనేది ఆయనకు అవసరం లేదు. పటిక బెల్లం సమర్పించినా ప్రేమతో సమర్పించావా లేదా అన్నదే ఆయనకు అవసరం. ఆ ప్రేమనొక్కటే ఆయన గ్రోలుతాడు. అందుకే చెప్పాడు, ప్రేమ ఉన్న చోటే నా నివాసం. కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాడు. నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎవరి మనసులో అయితే ప్రేమ ఉంటుందో అక్కడ ఆయనే నివాసం ఏర్పరచుకొని ఉంటాడు. ఆ ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన, ఒక అద్భుతమైన ఆలోచన. ఆ ప్రేమ మనం ఒక్క సాయి పట్లే కాదు, సాయి ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. సో అన్నిటినీ కంపల్సరిగా ప్రేమిస్తేనే సాయిని ప్రేమించినట్లు, అందరినీ ప్రేమించగలిగితేనే సాయిని ప్రేమించినట్లు. బాబానే స్వయంగా సచ్చరిత్రలో చెప్పేశాడు, సర్వ జీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు. సర్వ జీవులలో, ఒక్క మానవుల్లోనే కాదు. ఎందుకంటే చాలా మంది మానవ సేవే మాధవ సేవ అంటారు. ఒక్క మానవులలోనే కాదు, సర్వ జీవులలో ఆయన్ని చూడగలగాలి. సర్వ జీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్ర. సో మనందరికీ తెలుసు, కార్తీక మాసం అందరం గుళ్ళకి వెళ్తూ ఉంటారు. ఇవాళ కూడా పౌర్ణమి, నిన్న పౌర్ణమి, ఈ రోజు పౌర్ణమి. దీపాలు వెలిగించేస్తాం, జ్యోతులు వెలిగించేస్తాం, ఒక్క పొద్దులు ఉండేస్తాం. మరి మనం చేస్తున్న ప్రతి చర్యలో ఆ ప్రేమ మిళితమై ఉందా? ప్రేమతో చేస్తున్నామా? శంకరుడు వేరు, సాయి వేరు కాదు. ఎవరికి పెట్టినా నాకే చెందుతుంది అన్నాడు. ఎవరో విఘ్నేశ్వరుడికి కుడుములు పెట్టారు, వీడు బాగా కుడుములు పెట్టాడు, నేను తిన్నాను అన్నారు. ఎవరో సత్యనారాయణ స్వామి పూజ చేస్తే ఆ పూజ నేనే అందుకున్నానన్నారు. ఎవరో దత్తుడికి మొక్కుకుంటే వీడు నాకు మొక్కుకున్నాడు, ఇవ్వు నా 35 రూపాయలు నాకు ఇవ్వు అని అడిగాడు. సర్వదేవతా స్వరూపం శ్రీ సాయినాథుడు. మనం అదే కదా చెప్పుకుంటాం, సకల దేవతా స్వరూప శ్రీ సాయినాథ నమోస్తుతే నమోస్తుతే చెప్పుకుంటున్నాం ప్రార్థనలు. సో ఎవరికి పెట్టినా ఆయనకి పెట్టినట్టే. శివుడు వేరు సాయి వేరు కాదు, రాముడు వేరు సాయి వేరు కాదు, కృష్ణుడు వేరు సాయి వేరు కాదు, చెట్టు వేరు సాయి వేరు కాదు, పుట్ట వేరు సాయి వేరు కాదు, నీ ఎదురుగుండా ఆకలితో ఉన్న కుక్క వేరు సాయి వేరు కాదు. ఆలోచించండి. ఏకనాథ అనుకుంటా, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఆయన కొడుకు ఇద్దరు కాశీ నుంచి తీర్థం తీసుకొని రామేశ్వరంలో అభిషేకం చెయ్యాలని ఒక గాడి మీద వెళ్తూ ఉన్నారు. నీళ్లు అంతా తీసుకొని పాదయాత్రగా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక వృద్ధ రూపంలో ఎవరు వస్తారు? భగవంతుడే వస్తాడు మనల్ని పరీక్షించడానికి. వృద్ధ రూపంలో ఒక అతను దాహంతో అల్లాడిపోతూ ప్రాణాలు వదిలే స్థితిలో ఉన్నారు. ఈయన చూశారు, చుట్టూ ఎక్కడ నీళ్లు దొరకలేదు, వీళ్ళ దగ్గర ఉన్న నీళ్లు కూడా అయిపోయాయి. ఆయన కాశీ నుంచి ఏ జలం అయితే తీసుకొని రామేశ్వరంలో అభిషేకం చెయ్యాలనుకొని తీసుకొని వస్తున్నారో ఆ జలం ఆ కుండని తీసి, ఆ చిన్న ముంతను తీసి ఆ నీళ్ళని ఈయనకి తాగిపిచ్చేశారు. కొడుకు వారిస్తున్నాడు, అయ్యో నాన్న ఏంటి నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈయనకి తాగిస్తున్నావేంది, మనం రామేశ్వరంలో శివలింగానికి పొయ్యాలని కదా తీసుకెళ్తున్నాం, ఇంత ప్రయాణం చేసి ఇంత శ్రమ కోర్చి. ఇప్పుడులా కాదు, అటు ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగేస్తున్నాం. అప్పట్లో అన్ని శ్రమ కోర్చి చేయాల్సినవి కదా, అందులో కొన్ని వందల సంవత్సరాల కిందట సంగతి. ఆయన అదే మాట అన్నారు. ఆ శివుడు ఈయనలో లేడా అని ప్రశ్నించాడు కొడుకుని.
సో ఆ భావం చూడండి, వెంటనే ఆ నీళ్లు తీశారు, తాగిపిచ్చేశారు. ఖచ్చితంగా అది శివుడికే చెంది ఉంటుంది, శివుడికి అభిషేకం చేసినట్టేను అని వాదిచ్చాడు ఆయన తన కొడుకుతో. సో సర్వ జీవులలో సాయిని చూసేవారే సాయికి ప్రీతిపాత్రులు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ కార్తీక మాసంలో, మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి, ఏ చర్య చేసినా భగవంతుడి పేరుతో. భగవంతుడికి అసలు మనం ఏం చేయగలేదండి, ఆయన చెప్పేశాడు నాకు 2 చేతులు 1 తల, అనన్యమైన శ్రద్ధ విశ్వాసం, కానీ కృతజ్ఞత మాత్రం తప్పక కలిగి ఉండాలి. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చెప్తారు, ఈ విశ్వాన్ని మనం కృతజ్ఞతాపూర్వకంగా చూడాలంట. ప్రకృతి వేడే భగవంతుడు వేరు కాదు కదా, ఎన్ని రకాలుగా మనకు భగవంతుడు ఉపయోగపడుతున్నాడు అన్న కృతజ్ఞతా భావంతో చూడాలి. సో ఆయనకి కావలసినది ఆ కృతజ్ఞతే. ఆ కృతజ్ఞత తెలియచేసుకునేదే ఒక అర్చన, ఆ కృతజ్ఞతను తెలియచేసుకునేదే ఒక భజన, ఆ కృతజ్ఞతను తెలియచేసేదే ఒక పల్లకీ సేవ, ఆ కృతజ్ఞతను తెలియచేసేదే నువ్వు దీపం వెలిగించినా ఇంకోటి చేసినా అన్ని ఆయనకి నీ కృతజ్ఞతని, నీ ప్రేమ భావాన్ని తెలియచేసేటట్టుగా ఉండాలి. అది మనం కరెక్ట్ గా అక్కడ పాటించాలి. నేను ఏ భావనతో చేస్తున్నాను, ఏదో పక్కింటి వాళ్ళు చేస్తున్నారు, లేదా కార్తీక మాసం చేయకపోతే ఏదో అయిపోతుంది, కార్తీక పురాణం చదవకపోతే ఏదో అయిపోతుంది, సముద్ర స్నానం చేయకపోతే ఏదో అయిపోతుంది అన్న టెన్షన్లతో చేస్తున్నానా, ప్రేమ భావనతో చేస్తున్నానా? మరి ఆ శివయ్య ఈ కార్తీక మాసంలోనే ఆ గుళ్ళో ఉన్నాడా, రేపు కార్తీక మాసం అయిపోయి అమావాస్య అయిపోయి మార్గశిర మాసంలో ఉండడా? అప్పుడు కూడా ఇంతే ప్రేమతో నేను వెళ్ళగలుగుతున్నానా? ఇప్పుడు వెళ్దాం వద్దని అనట్లా, అప్పుడు కూడా అంతే ప్రేమతో వెళ్ళగలుగుతున్నామా, అంతే ఇష్టంతో వెళ్ళగలుగుతున్నామా, అంతే శ్రద్ధతో వెళ్ళగలుగుతున్నామా? పరిశీలించుకోవాలి మనల్ని మనం. గురువు దగ్గరికి వచ్చాక ఎవరినో మార్చటానికి మనం రాము, మనల్ని మనం మార్చుకునేదానికే వస్తాం. అటువంటి ఈ కార్తీక మాసం గురించి యాక్చువల్ గా ఈ రోజు 19వ అధ్యాయం మనం స్టార్ట్ చేసుకోవాలి, 18 సగంలో ఉన్నాం. కానీ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఆ శివతత్వం గురించి సచ్చరిత్రలో ఏముందో తెలుసుకోవాలిగా. మన ప్రతి పండగకి సచ్చరిత్రలో సమాధానం ఉంటుంది, ప్రతి పండగ సచ్చరిత్రలో ఉంటుంది. మొన్న కూడా చెప్పుకున్నాం, హోళీ పండగ సచ్చరిత్రలో ఉంది, 2 చోట్ల ఉంది. ఈ హోళీ పండగ నాడు నా బిడ్డల్ని పస్తులుంచుతానా అన్నాడు దాదా కేల్కర్ వాళ్ళ ఇంటికి, అది పనిగా పిలిపించి ఆమె చేత 3 రోజులు వంట చేయించాడు. అలాగే హేమాద్రి పంత్ గారింటికి హోళీ పండగ నాడే బాబా వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి పటం రూపంలో వెళ్ళాడు. నాకు నా చిత్రపటానికి తేడా లేదు అన్నట్టుగా ఈ రోజుటికి వాళ్ళ సంతతి వారు కూడా హోళీ పండగ రోజు బాబా యొక్క పటాన్ని పెట్టి అన్ని నైవేద్యాలు పెట్టి బాబాతో కలిసి భోంచేస్తున్నారు. దాన్ని పటం అనుకోవట్ల, వాళ్ళు బాబాతో కలిసి భోంచేస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో అలా ఒక్కొక్క పండగకి ఉంది. సంక్రాంతి అనగానే మేఘుడు వృత్తాంతం గుర్తొచ్చేసేయాలి, దీపావళి అనగానే ధన్తేరస్ బాబా ఆ బిడ్డను కాపాడడానికి చేతులు పెట్టిన వృత్తాంతం గుర్తొచ్చేసారు. మరి ఈ కార్తీక మాసం అనగానే, శివతత్వం అనగానే మనకు గుర్తు రావాల్సిన వాళ్ళు 3 ఉన్నాయి సచ్చరిత్ర. ఒకటి ఏకాదశ అధ్యాయం, 11వ అధ్యాయం, ఏకాదశ రుద్ర ఆవర్తన వంటిది. ఆ రుద్రుడికి ఆ శివుడికి ఏం కావాలి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, పంచభూతాలపై ఆయనకున్న ఆధిక్యత ఏమిటి అనేది తెలియజేసే అద్భుతమైన అధ్యాయమైనటువంటి 11వ అధ్యాయం. ఆ తర్వాత అత్యంత ప్రీతిపాత్రుడైన మేఘశ్యాముడు సాయి శంకర సాయి శంకర సాయి శంకర అనుకుంటూ సాయికి బిల్వజనాలను అర్పించి సాయి కోసం ఎన్నో కోసల దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి నీటిని తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేయాలనుకుంటే, అందులో కూడా నా గుర్తును చూడరా, నా మహిమను చూడు, నేనెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, నీ చేతులే, నీ చేతుల్లో ఉన్న బిందే, అందులో నువ్వు ముంచినటువంటి నీరే, కానీ అవన్నీ నా ఆజ్ఞను ఎలా పాలిస్తున్నాయో చూడు, దర్శించు. నీ ఇంద్రియాలు నా ఆధీనంలోనే ఉన్నాయి, నీ చేతిలో ఉన్న జడమైన బింద నా ఆధీనంలోనే ఉంది, అందులో ఉన్నటువంటి నీరు నా ఆధీనంలోనే ఉన్నాయి. నువ్వు నా మాట వినలా, హరే శంకర అనుకుంటూ మొత్తం గుమ్మరించిన నీరు నా మాట వినింది. నా శిరస్సును తప్ప ఇంకా దేనిని అది తడపలేదు, శిరస్సును మాత్రమే తడిపి ఎలా జారిపోయింది. అసలు ఒక్కసారి ఆలోచించండి, మన శివుడికి అభిషేకం చేస్తే పైనుంచి పోస్తుంటే కింద నుంచి మొత్తం పోతూ ఉంటుంది, కానీ బాబా శిరస్సు మాత్రమే, అందులో కూడా ఎందులో లేడు ఆయన, అన్నిటిలో ఉన్నాడు. కాబట్టే అందులో కూడా నా గుర్తును గమనించు అని మేహుడికి చెప్పాడు. మేహుడిని త్రిశూలం గీసుకోమన్నాడు, మేహుడి చేతికి
తనంతట తానే. నీకు శంకరుడు అంటే ప్రీతి కదా, నేను వేరే శంకరుడు వేరే కాదు కదా. బాబా దగ్గర అద్భుతమైన 2 పద్ధతులు ఉంటాయండి. ఒకటి, వాళ్ళకి ఏ దైవం ఇష్టమో అలాగే వెళ్ళనిస్తాడు. పురందరే విష్ణు భక్తుడు, అలాగే వెళ్ళనిచ్చాడు. విష్ణు వేరు తాను వేరు అయితే కదా ఆయన బాధపడాలి. అలాగే మేహుడు శివభక్తుడు, అలాగే వెళ్ళనిచ్చాడు. తానే స్వయంగా శివలింగం రామదాసి చేత తెప్పించి, అంటే రామదాసికి ఏం చెప్పలే, అతనికి ఆ స్ఫురణ కలిగేటట్టు చేసి లింగం తెప్పించి మేహుడి చేతికి ఇచ్చి, ఇంకా దీన్ని పూజించుకో రేపటి నుంచి. అది రాక మునిపే స్వప్న దర్శనం ఇచ్చి త్రిశూలాన్ని గీయమని చెప్పి, స్వప్నం అనుకుంటున్నావా, దృష్టాంతం అనుకుంటున్నావా, నాకేమన్నా తలుపులు దారమంద్రాలు అడ్డం అనుకుంటున్నావా, ఒక రైలు గాని విమానం గాని ఏది నాకు అవసరం లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ప్రకటన అవ్వగలను, నేను వచ్చాను నిన్ను ఆశీర్వదించాను అనే దానికి గుర్తుగా అక్షింతలు కూడా వేసిపోతే ఇంకా డౌట్ పడుతున్నావే అని ప్రశ్నించి మరి ఆయన చేతికి ఆ శివలింగాన్ని అందించాడు. అవునా కాదా? సో ఆయన చేత ముందుగానే త్రిశూలాన్ని గీపిచ్చాడు. ప్రతి పండగ ప్రతి నెల సచ్చరిత్రలో ఉందండి, మీరు గమనించగలిగితే. అట్లాగే గొప్ప భక్తుడు సప్తశృంగి దేవి ఉపాసకుడు, ఆయన్ని ప్రతినిత్యం పూజించేటువంటి కాకాజీ వైద్య, బాబా దగ్గరికి వెళ్ళు అని స్వప్న దర్శనం ఇవ్వంగానే ఆయన బాబా అంటే త్రయంబకేశ్వరం, నాసిక్ త్రయంబకేశ్వరంలో ఉన్నటువంటి బాబా అనుకొని అక్కడికి వెళ్తారు. వాళ్ళు అటుపక్క శివుణ్ణి కూడా బాబా అనే పిలుస్తారు కాబట్టి అక్కడికి వెళ్తాడు. రుద్రం ఆవర్తన మీద ఆవర్తన చేస్తూ సంతతధారగా నీరు పోస్తూ ఉన్నా ఆయన మనసులో ఉన్నటువంటి బాధ తీరలేదు. ఆలోచించి చూడండి. అదే సద్గురువు దగ్గరికి వచ్చేటటికి, అక్కడ వచ్చి కూర్చునేటటికి ఆయన ఏమీ ప్రశ్నించలేదు, ఈయన ఏమీ జవాబు చెప్పలేదు, సాయినాథుడు ఏమీ జవాబు చెప్పలేదు. అయినా అతని మనస్సు శాంతించి అద్భుతమైన ఆనందాన్ని అనుభవించింది. ఆలోచించి చూడండి. దాని మధ్యలో ఒక ప్రక్రియ జరిగింది, అది మళ్ళీ నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఎందువల్ల ఆయన మనసు అంత ఆనందించింది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. అక్కడ లభించనిదేదో ఇక్కడ ఎలా లభించింది, రుద్ర ఆవర్తన చేసినా ఎందుకు మనస్సు శాంతించలేదు, మరి ఏది విని అతని మనసు శాంతించింది అన్న విషయాలన్నీ కూడా ఈ రోజు మనకు కార్తీక మాసం కాబట్టి ఈవేళ కూడా సాయంత్రం దాకా పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ శివతత్వం గురించి సచ్చరిత్ర ఏమి చెప్పింది, అసలు శివుడు అంటే ఎవరని చెప్పింది, రుద్రను ఆవర్తన చెయ్యడం అంటే ఏమిటి, రుద్రుడి యొక్క శక్తిని తెలుసుకోవడం, ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోవడం. అది శివుడైనా భగవంతుడైనా ఈశ్వరుడైనా ఏ పేరుతో నువ్వు పిలుచుకున్నా ఆయనకి ఏది చేస్తే ఇష్టం, ఆయనకి ఏది చేస్తే ఇష్టం ఉండదు, ఆయన యొక్క శక్తి ఏమిటి సామర్థ్యం ఏమిటి అని నువ్వు తెలుసుకోవాలి కదా. అందువల్లే 11వ అధ్యాయం చివర చెప్తాడు, ఈ అధ్యాయాన్ని మరలా మరలా పారాయణ చెయ్యండి అంటాడు. కొన్ని అధ్యాయాలని మాత్రమే అలా చెప్తాడు, 15వ అధ్యాయాన్ని కూడా చెప్తాడు. సో కొన్ని అధ్యాయాలు మాత్రమే మరలా మరలా పారాయణ చేయమంటారు. మనందరికీ తెలుసు ఆ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి లీలలు. మొదటిది పండిట్ లీల, ఆ తర్వాత హాజీ సిద్కి ఫాల్కే లీల, ఆ తర్వాత అద్భుతమైనటువంటి తుఫాను లీల. ఇంద్రుడిని ప్రార్థించాడంట, కానీ వరుడుణ్ణి ఆజ్ఞాపించాడంట బాబా. మళ్ళీ అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించినటువంటి అద్భుతమైన ఆ లీలలతో కూడుకున్నదే. అంటే పంచభూతాలపై తనకున్న సత్తా, అంత సత్తా కలిగినటువంటి ఆయన నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, నీ కోసం ఎన్ని మెట్లు దిగి వచ్చేస్తున్నాడు. పంచభూతాలపై ఆయనకు ఆధీనం ఉందండి, అన్ని ఆయన మాట వింటున్నాయి. మనం వినకపోతే ఆయన మనల్ని ఎంత దూరం పెట్టేస్తాడు, ఎలా దూరం పెట్టేస్తాడు అన్న విషయాలన్నీ కూడా అధ్యాయంలో ఉంటుంది. కాబట్టే ఇది భక్తిపూర్వకంగా ఈ లీలలను బాబా పాదాలకు సమర్పిస్తాను, ఇది ఏకాదశ రుద్ర ఆవర్తన వంటిది అంటాడు హేమాద్రి పంత్ గారు. సో అటువంటి ప్రేమపూరితమైన లీల మొట్టమొదటి లీల. ఆ లీల మొదలు పెట్టే ముందే హేమాద్రి పంత్ ఒక అద్భుతమైన మాట వాడతాడండి, గురు వచనాలయందు విశ్వాసమే వారు వచ్చి కూర్చోవటానికి ఆసనం. బాబాకు నువ్వు పెద్ద పట్టుపరుపు వేసావా, దాని మీద శాలు వేసావా, దాని మీద బాబా పటం తెచ్చి పెట్టావా, ఇవన్నీ చేస్తే ఆయన వచ్చి కూర్చుంటారో లేదో తెలియదండి. కానీ ఆయన నోటి గుండా వెలువడిన వచనాలయందు నువ్వు విశ్వాసం ఉంచితే, బాబా ఏం చెప్తున్నాడు నా కొరకు అన్న మాటల మీద విశ్వాసం ఉంచితే ఆయన వచ్చి కూర్చునేస్తాడు.
ఈ మాట నేను చెప్పలేదు, సచ్చరిత్రలోని 11వ అధ్యాయంలో 5-6 ఊవిల దగ్గరే హేమాద్రి పంత్ గారు చెప్తారు. ఆయన అనుభవించిన అనుభవాన్ని మనకు తెలియజేస్తారు. గురు వచనాల యందు విశ్వాసమే వారు వచ్చి కూర్చోవటానికి ఆసనం. బాబా వచ్చి నా మనసుల్లో కూర్చోవాలి అని మనం అనుకుంటే ఆయన మాటల యందు సంపూర్ణ విశ్వాసం ఇచ్చారు. అటువంటి మాటలు దాదా కేల్కర్తో ఈ లీలలో చెప్తారు బాబా. ఆయన దేనికి వసుడైపోతాడు? మనం పాటలో కూడా పాడుకుంటాం, భక్తికి వసుడు ప్రేమా స్వరూపుడు. 3వ అధ్యాయంలో బాబానే స్వయంగా చెప్తాడు, శ్రీహరి భక్తుల చేతులలో కీలు బొమ్మ, అమాయక భక్తుల కోసం తహతహలాడతాడు, ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాడు. దానికి సంబంధించిన అద్భుతమైన లీలే ఈ ఏకాదశ రుద్ర ఆవర్తన వంటి 11వ అధ్యాయంలో వచ్చే మొదటి లీల పండిట్లు. మనందరికీ తెలుసు, డాక్టర్ పండిట్ అనే ఆయన దాదాసాహెబ్ నూల్కర్ గారి స్నేహితుడు. స్నేహితుడిని చూడడానికి నూల్కర్ గారు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఉన్నట్టుండి షిరిడి వచ్చారు, ఇంకా అన్నిటినీ వదిలిపెట్టి షిరిడీలోనే ఆగిపోయారు. ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు. అటువంటి ఆయన్ని చూడడానికి వచ్చారు ఈ పండిట్. ఆయన్ని కలుసుకున్నారు. ఈయన్ని ఏది ఇక్కడ కట్టిపడేసింది, ఎవరి వల్ల ఈయన ఇక్కడ ఉన్నారంటే పలానా బాబా వారు ద్వారకామాయిలో ఉంటారని చెప్తే ఆయన నూల్కర్ని కలుసుకున్న తర్వాత వచ్చి బాబా వారిని అలా దర్శించుకుని ప్రశాంతంగా ఆయన ఎదురుగా కూర్చుని ప్రసన్న చిత్తంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. బాబా ఒక లీల చేశారు అంటే ఆయన అక్కడికక్కడ ఆయన ఎక్కడి నుంచో ఏదేదో తీసుకొని వచ్చి చేయడు, అక్కడికక్కడ జరుగుతున్న సంఘటనల నుంచి అద్భుతమైన లీలను సృష్టిస్తారు. సో ఇతని మనసు బాబాకు అర్థమవుతుంది, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, తన గురువునే బాబాలో దర్శించుకుంటూ ఉన్నాడు. దీని ద్వారా మనందరికీ బోధ చెయ్యాలని బాబా నిర్ణయించుకున్నాడు. కాబట్టి ప్రశాంతంగా కూర్చున్న వాడి వైపు తిరిగి దాదా భట్టు వద్దకు వెళ్ళు అని ఇట్లా వేలు చూపించి మరి అక్కడికి పంపిస్తాడు బాబా. దారి చూపించి మరి దాదా భట్టు వద్దకు వెళ్ళు, దాదా కేల్కర్ దగ్గరికి వెళ్ళమని పంపిస్తాడు. ఇంకా బాబా వెళ్ళు అనిన తర్వాత ఎవరికి కూర్చునే సాహసం ఉండదు కాబట్టి ఆయన బయలుదేరి చిన్నగా, మనం కూడా ఆయనతో పాటు వెళ్తున్నాం, దాదా కేల్కర్ గారి ఇంటికి వెళ్ళారు. కేల్కర్ గారి దగ్గర ఇట్లా నేను పలానా నూల్కర్ గారిని చూడడానికి వచ్చాను, నా పేరు పండిట్ అని పరిచయం చేసుకోమని ఆయన ఇంటిలోకి పిలిచి ఆయన్ని ఆదరించారు. ఆయన ఎక్కడికి బయలుదేరుతున్నారు బాబాకి తెలియదా? ఆ సమయంలో దాదా భట్టు బాబా పూజ కోసమే ద్వారకామాయికి వస్తుంటారని తెలియదా? అన్నీ తెలుసు, అయినా లీల చేస్తాడు. అదే బాబా యొక్క చమత్కారం. నేను ఇప్పుడు ద్వారకామాయికి వెళ్తున్నాను, బాబా వారి పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో వస్తారా అని అడిగారు. ముందు వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడనిచ్చారు. అప్పుడు మళ్ళీ లేకపోతే అక్కడ కూర్చొని ఉన్న ఆయన గనక ఆ చందనం గిన్నెని తీసి పెట్టుంటే, ఓ బాబాతో ఈయనకు ముందే పరిచయం అయిపోయి ఈయన బాబా మాట్లాడేసుకున్నాడు, బాబాకి ఎప్పటి నుంచో పరిచయిస్తున్నాడు అనుకుంటాడేమో అని బాబా ఏం చేశాడు, ఆయన్ని వాళ్ళ ఇంటికి పంపించాడు. చూడండి, అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరి చిన్నగా ద్వారకామాయికి వచ్చారు. కేల్కర్ గారు రోజు కూడా ప్రతి నిత్యం బాబా వారి పూజ చేసుకునేవారు. వాళ్ళందరికీ బాబా పట్ల ప్రేమ ఉందండి, మనందరికీ ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ పాళ్ళు సరిపోవు, ఇంకా పెంచుకుంటూ ఉండాలి బాబా పట్ల. అందుకనే హేమాద్రి పంత్ చెప్తాడు ఒక మాట, సాయి పట్ల అద్భుతమైన ప్రేమ కలిగి ఉండాలి, దాన్ని కలిగించేవారు కూడా వారు. సో ఇక్కడ కూడా దాదా కేల్కర్కి ఆ ప్రేమ కలిగించే ప్రయత్నమే బాబా చేస్తున్నాడు. తద్వారా మనందరికీ కూడా ఆ ప్రేమ మనం కలిగించుకోవాలి. భగవంతుడిని నువ్వు ఎలా వశం చేసుకోవాలి? మనం వినున్నామండి, ఇప్పుడు ఏదో బాబా కొత్తగా చెప్తున్నది కాదు, ఇది పురాతనం నుంచి ఉంది. మనకి భగవంతుడికి మధ్య ఈ భయాన్ని పెట్టేసి, అది చేస్తే భయం, ఇది చేస్తే భయం, దీపం ఇలా తిరిగి ఉంటే భయం, ఇట్లా ఉంటే నీకేదో జరిగిపోతుంది, కీడు జరుగుతుంది అని భయపించి మనకి భగవంతుడికి మధ్య పెద్ద గ్యాప్ ఏర్పరిచేశారు. లేకపోతే పురాతనం నుంచి చూసుకోండి, ఆ కన్నప్ప ఏం పెట్టాడు భగవంతుడికి? పచ్చి మాంసం పెట్టాడు. శివుడు స్వీకరించలేదా? ప్రేమతో పెడితే స్వీకరించారా లేదా? శబరి ఏం పెట్టింది? ఎంగిలి పళ్ళని పెట్టింది. రాముడు స్వీకరించలేదా? అయ్యో ఎంగిలి పెట్టేసిందే అని అనుకున్నాడా?
వాళ్ళు ఆ ప్రేమను స్వీకరించాడండి. కన్నప్ప ప్రేమతో పెట్టాడు కాబట్టి శివుడు స్వీకరించాడు. మనం చెప్పుకుంటాం, శ్రీకాళహస్తి వెళ్తే కన్నప్ప కొండకి వెళ్తాం, దండం పెడతాం, వస్తాం. మళ్ళీ భగవంతుడిని చూస్తే భయపడతాం. ఆయనేమో నేను నీ తల్లిని, నీ తండ్రిని, నన్ను ప్రేమతో చూడు, ప్రేమతో నాకేదన్నా చెయ్యి. శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కదా, ప్రేమతో నాకు పత్రం, పుష్పం, ఫలం, తోయం, మంచినీళ్లు పెట్టు చాలు, ప్రేమతో పెట్టు, ప్రేమతో పెట్టు, నువ్వు నీళ్ళు ఇచ్చినా నాకు ప్రేమతో ఇవ్వు అని. అదే బాబా మళ్ళీ చెప్పాడు. కృష్ణుడు కూడా విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన ప్రేమలో, కృష్ణుడిని చూసినటువంటి ప్రేమలో, తన్మయత్వంలో అరటి పండు పడేసి తొక్కిస్తే తొక్క తిన్నాడా లేదా? ఆలోచించండి. మనం చెప్పుకుంటున్నాం, ఇది ఇప్పుడు వచ్చినది కాదు. ఈ ప్రేమతత్వం అనేది ఎప్పటి నుంచో ఉన్నది, మరుగున పడిపోయింది కాబట్టే బాబా మళ్ళీ వచ్చి తట్టి లేపుతున్నాడు. ఆయన మీకు నాకు మధ్య చాలా డిస్టెన్స్ వచ్చేస్తున్నది, డిస్టెన్స్ పెట్టబాకండి. ఆయన మన ఒంట్లో ఉన్న ఆయన మనం మన ఇంట్లో ఒకటిగా కూడా చేసుకోలేకపోతున్నాం. ఆలోచించి చూడండి. మన ఒంట్లోనే ఉన్నాడు, సాయి లేకపోతే మనం లేవు కదా. మనలో ఆత్మగా ఉన్నది సాయినాథుడే కదా. మరి ఆయన్ని మన ఇంట్లో ఒకటిగా చేసుకోవాలి, అంతేగాని దూరం పెట్టకూడదు. అది నువ్వు తాతగా చేసుకుంటావో, తండ్రిగా చేసుకుంటావో, తల్లిగా చేసుకుంటావో, నీ వశం చేసుకోవాలి ఆయన. ఆ వశం చేసుకున్నవాడే ఈ పండిట్. దాదా కేల్కర్ వచ్చాడు, బాబా పాదాలకి అభిషేకం చేస్తూ, పూజ చేస్తూ, హారతి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈయన అలా తన్మయత్వంతో చూస్తూ చూస్తూ ఉంటే తన గురువే సాయినాథుడిగా కనిపించాడు, సాయినాథుడిలో తన గురువే కనిపించాడు. ఎవరైతే తోపేశ్వర రఘునాథ్ కాకా పురాణిక్ గారు ఉన్నారో, ఆ పురాణిక్ గారు లాగా సాయినాథుడు కనిపించాడు. ఆయనకి సాయికి భేదం చూడలేదు. వెంటనే ఆ గంధం గిన్నెను అలా చేతిలో తీసుకున్నాడు. బాబా మస్తకాన్ని పట్టుకున్నాడు. ఆ గంధం తీసి ఇలా త్రిపుండ్రాలు, శివుడికి గీసినట్టుగా త్రిపుండ్రాలు గీసేస్తూ ఉన్నాడు. దాదా కేల్కర్కి భయం పట్టింది. ఈయనేంది ఇంత సాహసం చేసేస్తూ ఉన్నాడే, ఈ రోజు బాబా కోపోద్రికుడు అయిపోతాడు, కేకలు పెడతాడు అనుకుంటున్నాడు. బాబా చిరునవ్వు చిందిస్తూ మందహాసంతో అలా కూర్చొని, ఏం కోప్పడలేదు. మనకి 6వ అధ్యాయంలో కూడా ఇస్తారు. వాళ్ళందరూ కలిసి రామ జన్మోత్సవం చేసుకున్నప్పుడు కొంచెం సేపటికల్లా ఏమవుతుంది, బాబా కళ్ళల్లో గులాల్ పడితే అదే సాకన్నట్టుగా బాబా రావణాసుర రూపాన్ని దాలుస్తారు. అక్కడ ఆ మాట ఇస్తారు. ఎందుకు రావణాసుర రూపం దాచాడు, ఎందుకు నరసింహావతారాన్ని ఎత్తాడు బాబా? మనలో అహం అనే రావణాసురుడు లేచాడు కాబట్టి ఆయన నరసింహావతారాన్ని ఎత్తాడు అంటాడు హేమాద్రి పంత్. అంటే నేను చేశాను, నేను ఇంత గొప్పగా చేశాను, ఇంత బాగా పూజ చేశానన్న అహం లేచిందా? బాబా నరసింహావతారం ఎత్తుతాడు, గుర్తుపెట్టు. నేను ఇంత బాగా వ్రతం చేశాను, నేను పల్లకి సేవ ఎంత గ్రాండ్ గా చేశాను అని మనలో అహం లేచిన ప్రతిసారి మనకు ఆ లీల రామ జన్మోత్సవంలో బాబా ఎత్తినటువంటి ఆ నరసింహావతారం గుర్తురావాలి. చాలా మంది చెప్తారు బాబా చాలా కోపిష్టివాడు, బాబా తిట్టేవారు, మనం కూడా అందుకని అట్లే ఉండాలని ప్రవచనకర్తలు అందరూ అనుకుంటూ ఉంటారు. బాబా ఎవరిని కూడా అనవసరంగా తిట్టలేదు. మనలో ఎప్పుడంతా అహంకారం లేస్తుందో అప్పుడంతా ఆయన తిట్టేవారు. అదే కదా 11వ అధ్యాయంలో కూడా చెప్తాడు. హాజీ సిద్కి లీల ముందు తల్లి తన బిడ్డలను తన్ని తరిమేసినప్పుడు, నదులు సముద్రాన్ని వెనక్కి మరలించినప్పుడు నేను నా బిడ్డలపై కోప్పడతాను, వాళ్ళకి అహితం చేస్తాను. ఎందుకు చేస్తాడండి భగవంతుడు? భగవంతుడు మనకి మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. మనం కూడా మన పిల్లలు ఏదైనా చెయ్యరాని పని చేసినప్పుడు వాళ్ళని దండిస్తామా, దండించమా? శిక్షిస్తామా, శిక్షించమా? శిక్షణ ఇస్తామా, ఇవ్వమా? ఖచ్చితంగా ఇస్తాం. అదే బాబా చేసేది కూడా. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఆయన కాకాపురానికి బాబాలో దర్శించుకున్నాడు, ఆనందించాడు, తన గురువు వలె భావించి ఆనందంగా త్రిపుండ్రాలు గీసేశాడు. బాబా కూడా అతని ప్రేమకు వసుడైపోయాడు, అలా ఉండిపోయాడు. ఈయన మనసులో మాత్రం సందేహం, ఏంటిది ఈ రోజు ఇలా జరిగితే బాబా కోప్పడలేదేంటి? అప్పటికప్పుడు బాబా అని అడిగే ధైర్యం చేయలేక ఆ పూటను అలా గడవనిచ్చి సాయంకాలం బాబా దగ్గరికి వచ్చాడు.
బాబా, మేము మీకు తిలకం దిద్దాలని ఎంతో ఉత్సాహపడుతూ ఉంటాము. మమ్మల్ని ఏమో మీరు తిలకం కూడా దిద్దనివ్వరు. ఎందుకంటే మాల్సాపతి ఒక్కటే కంఠానికి అలా గంధం పూస్తాడు, ఇంకెవరిని తాకనివ్వరు బాబా. మరి ఈ రోజు ఉదయం ఏం జరిగింది? ఏదో జరిగింది, లేకపోతే నువ్వు ఆయన చేత పెట్టించుకో. వాళ్ళు అడిగే ప్రశ్న చూడండి, ఈ రోజు ఉదయం ఏం జరిగింది? ఆ పండిట్టు త్రిపుండ్రాలు మీకు అంత నచ్చాయా? ఏంటి వింత? ఎందుకు అలా ప్రవర్తించారు? మాకు చెప్పండి అని ప్రశ్నించారు. అంటే ఏదో జరిగింది, ఏదో విషయం ఉంది, ఆ విషయం నాకు చెప్పండి, అప్పుడు తప్ప నేను నమ్మను. ఆయన త్రిపుండ్రాలు మాత్రం మీకు నచ్చాయా? మేము మిమ్మల్ని తాకూడదా? మాపై కోప్పడతారా? మరి ఆయనకి మాకు అంత భేదం ఏంటి? ఆయన ఏం చేశాడని మీరు ఆయన చేత ఆ త్రిపుండ్రాలు పెట్టించుకున్నారు? మాకు ఇప్పుడే చెప్పండి అని. అప్పుడు బాబా చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి అంటాడు హిమాద్రి పంత్. మనల్ని శ్రద్ధగా వినమంటాడు. దాదా, అతడి గురువు ఒక బ్రాహ్మణుడు. అతడు నన్ను తన గురువు వలె భావించి పూజ చేశాడు. నేను గొప్ప జాతీయుడైన బ్రాహ్మణుణ్ణి, ఈయన తక్కువ జాతీయుడైన ముసల్మానని ఎంత మాత్రం భావించలేదు. అతడు నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయాలేవీ చెల్లలేదు. ఉపాయాలు పన్నాడు బాబా అక్కడ. ఏదో చూడండి, నా ఉపాయాలు ఏవీ చెల్లలేదంటే ఏదో ఉపాయాలు పన్నాడు కదా. ఇంకా మంచి ముసల్మాన్ గా కనిపించడమో, ఇంకా వేరే ఏదో అవతారాలతో కనిపించడమో నీ ఊహకు వదిలేశాడు. అక్కడ నా ఉపాయాలు ఏవి చెల్లలేదు అన్నాడు కదా. అంటే ఏదో ఉపాయాలు పన్నాడు. ఈ అధ్యాయంలోనే ముందు కూడా ఒక మాట వస్తుంది మనకి, ఇదే అధ్యాయంలో. బాబా తన నిర్గుణ నిరాకార తత్వాన్ని మనం అందరం తెలుసుకోవాలని చాలా ఉపాయాలు పన్నేవాడు. అదే కదా, మనకు కుక్కను కొడితే నన్ను కొట్టాడు, నేను ఒక ఆకారానికి సంబంధించిన వాడిని కాదని చాలా ఉపాయాలు పన్నాడు. మరి ఇక్కడ కూడా నా ఉపాయాలు ఏమీ చెల్లలేదన్నాడు. అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నించాడు వాడి మనసును మార్చాలని. లోపల ఎన్ని రూపాలు ఎత్తాడు. ఒక ముసల్మాన్ ప్రవక్త లాగనో, లేకపోతే ఒక క్రిస్టియన్ లాగనో, ఇంకేదే లాగనో ఎన్ని వేషాలు మారుస్తూ వచ్చాడు. ఆయన మాత్రం ఏ వేషం మార్చినా అన్ని తన గురువుగానే ఎలా భావించాడు. నా ఉపాయాలేవి చెల్లలేదు, నన్ను తన వశనం చేసుకున్నాడు, నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. నేనేం చేసేదిరా, వారి ప్రేమకు నేను లొంగిపోయాను. ఆలోచించేసాడు. అందుకే ఇందాకే చెప్పా, సర్వ జీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతిపాత్రులు. నువ్వు దేన్ని చూసినా నీకు బాబాగా కనుక అనిపిస్తే, అలా నువ్వు ప్రేమించగలిగితే ఎవరినైనా కానీ, ఆయన కూడా ఎన్ని ఉపాయాలు పన్నినా మనం ఆయనకి దొరకము. ఆయన మన స్వాధీనం అయిపోతాడు, ఆయన మనకు వసుడైపోతాడు. నన్ను ఎలా వశం చేసుకోవాలో అక్కడ అద్భుతంగా చెప్తూ ఉన్నాడు బాబా. వాడిలాగా నన్ను వశం చేసుకోండి, భేద బుద్ధిని త్యజించండి, అందరిలో నన్ను చూడండి. అదే రుద్రం చెప్తుంది. మీకు తెలుసో తెలియదో, చాలా వరకు రుద్రం నమ్మకం చమకం తెలుసుంటుంది. ఒకరోజు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, అన్నిటికీ అర్థాలు వస్తాయి. అన్నీ నువ్వే, అన్నీ నువ్వే, అన్నీ నువ్వే, అన్నీ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేదే రుద్రం. నమ్మకం నిండా అన్నీ నువ్వే, అటువంటి నీకు నమస్కారం, అటువంటి నీకు నమస్కారం అని చెప్తుంది. చమకం అంతా కూడా అది మాకు కూడా ఇవ్వు, ఆ ధైర్యాన్ని ఇవ్వు, ఆ స్థైర్యాన్ని ఇవ్వు, ఆ వీర్యాన్ని ఇవ్వు, ఆ విజయాన్ని ఇవ్వు అని అడిగేదే చమకం. చమకం అంతా ప్రార్థన, నమ్మకం అంతా ఆయన్ని పొగడడం. సో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. రుద్రుడు అంటే ఎవరో కాదు, సాయియే సాక్షాత్ పరమేశ్వరుడు. అందుకే మనకు మొదటి అధ్యాయంలో చెప్పేస్తాడు, మీరే మాకు రమాపతి, ఉమాపతి, సావిత్రిపతి కూడా మీరే అంటాడు హిమాద్రి. సో అటువంటి అద్భుతమైన లీల. బాబా వినోదానికి చెప్తూ ఉన్నాడు, ఆయనకేం పని ఉండదు, ఏదో ఒక సాకు చెప్పాలని నాకు ఈ మాట చెప్తున్నాడు అని అనుకున్నాడు. మళ్ళీ వచ్చి పండిట్ని అడిగాడు, ఏం జరిగింది ఉదయం? మీరు ఎందువల్ల వచ్చిన కొత్త ఆయన వచ్చి అప్పటికప్పుడు గంధం తీసుకొని 3 త్రిపుండ్రాలు ఇలా గీసేశారు కదా, మీకు అక్కడ ఏమి అనుభవం అయ్యింది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నా గురువు రఘునాథ్ తోపేశ్వర్ రఘునాథ్ గారు, ఆయన అందరూ కాకాపురాణిక్ అని పిలుస్తూ ఉంటారు. చూడండి, అక్కడ ఒక మాట ఇస్తాడు హిమాద్రి పంతు, శిష్యత్వ రుణానుబంధం కారణంగా. ఏ మాట సచ్చరిత్ర వదలకూడదండి, నేను మీకు అందరికి అదే చెప్తూ ఉంటాను.
ఇటువంటి మాటలు వచ్చినప్పుడు మనం దాన్ని బాగా స్పెసిఫై చేసుకోవాలి. శిష్యత్వం కూడా రుణానుబంధం వల్లే ఏర్పడుతుంది. రుణానుబంధ కారణ పశుపత్ని సుతాలయ అంటారు అందరూ. రుణం వల్లే పిల్లలు పుడతారు, రుణం వల్లే భార్య వస్తుంది, తల్లిదండ్రులు రుణానుబంధమేని. నువ్వు ఒక గురువుకి శిష్యుడు అవ్వాలన్నా, ఒక భగవన్ నామంతో నీ మనసు ముడిపడాలన్నా, అందరికి ఇప్పుడు సాయి అంటే ఇష్టం. మనం అనుకుంటున్నాం సాయి అంటే నాకు ఇష్టం అని. కాదు, ఆ రుణానుబంధం వల్లే. బాబానే చెప్పాడు కదా, రుణానుబంధం వల్లే మీరు నేను కలుసుకున్నాం. సో ఇంకెవరన్నా గురువుగా స్వీకరించినా రుణానుబంధం వల్లే. అదే ఇక్కడ ఇస్తారు, అద్భుతమైన పదం వాడతాడు అక్కడ మద్రిపదం. శిష్యత్వ రుణానుబంధం కారణంగా ఆ కాకాపురానికి ఈయన అద్భుతమైన భావికుడైన భక్తుడుగా ఉన్నాడు. భావికుడైన భక్తుడు, భావికుడైన శిష్యుడు కాబట్టి ఆ గురువు ఏం చెప్పాడు, అందరిలో నన్ను చూడమనే చెప్పుకుంటాడు కదా. అందువల్లే కదా మనకు మొట్టమొదట ఈ అధ్యాయం స్టార్టింగ్ లోనే చెప్పాడు, గురువు నోటి గుండా వెలువడిన వచనాలయందు విశ్వాసం ఉంచడమే ఆయన వచ్చి కూర్చోవడానికి ఆసనం. ఆ విశ్వాసం ఉంచాడు ఎవరు? పండిట్టు. ఆ విశ్వాసంతోటే షిరిడీకి వచ్చాడు. ఆ విశ్వాసంతోటే ద్వారకామాయిలో ప్రవేశించాడు. ఆ విశ్వాసంతోటే బాబా ఎదురుగా కూర్చున్నాడు. ఆయనకి నా గురువుకి ఎలాంటి భేదం లేదు అన్న దృష్టితో చూశాడు. అదే ఆయనకి అనుభవం అయింది. అక్కడ ఆ మాట ఇస్తాడు. ఆయన సాయిని తన గురువు వలె భావించాడు. ఆయనకి అలాగే అనుభవం అయింది. వారి వారి భక్తి, వారి వారి ప్రేమని బట్టే భక్తి ప్రభావం కూడా ఉంటుంది. వారి వారి భావాన్ని బట్టే భక్తి ప్రభావం కూడా ఉంటుంది. సో మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, అది మీరు విఘ్నేశ్వరుడు గుడికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి, విష్ణువాలయానికి వెళ్ళండి, ఇంకొక చోట వెళ్ళండి, అన్ని సాయి స్వరూపాలు. అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా సాయిని చూడాలన్న ప్రయత్నం చేయవల్ల మనం. సాయియే శివుడిగా ఉన్నాడు, సాయియే విష్ణుమూర్తిగా ఉన్నాడు, సాయియే విఘ్నేశ్వరుడిగా ఉన్నాడు, సాయియే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఉన్నాడు, సాయియే జీసస్ క్రైస్ట్ గా ఉన్నాడు, సాయియే మసీదులో మొహమ్మద్ ప్రవక్తగా ఉన్నాడు, సాయియే గౌతమ బుద్ధుడిగా ఉన్నాడు, సాయియే సర్వదేవతా స్వరూపంగా ఉన్నాడు. ఇటువంటి భావన గనక మనకు కలిగి ఉంటే, అందరినీ అటువంటి ప్రేమ భావంతో కుల మత భేదం లేకుండా చూడగలిగితే మనకు కూడా బాబా వసుడైపోతాడు. మనకు కూడా బాబా స్వాధీనంలోకి వచ్చేస్తాడు. అదే అసలైన రుద్రం యొక్క తత్వం. దీన్ని నువ్వు పదే పదే ఆవర్తన చేస్తే, నా మనసులో ఎటువంటి భేద బుద్ధి ఉంది, ఇంకా ఎవరిని XYZ గా చూస్తున్నాను, ఇంట్లో వాళ్ళని చూస్తున్నానా, బయట వాళ్ళని చూస్తున్నానా, జీవ జంతువుల్లో తేడా చూస్తున్నానా, దేంట్లో నాకు తేడా వస్తున్నది అని పరిశీలించుకోవడమే రుద్ర ఆవర్తన చేయడం. అన్నిటినీ సాయి స్వరూపంగా చూసే ప్రయత్నం చేయడమే. ఈశావాస్యం ఇదం సర్వం చెప్పారు. 20వ అధ్యాయం మనకు అద్భుతంగా ఈశావాస్య ఉపనిషత్తు గురించి చెప్తుంది. ఈశ్వరుడే అన్నిటి అందు ఉన్నాడు అని. ఆ అధ్యాయంలో బాబానే స్వయంగా చెప్పాడు, ఆ పని పిల్ల నేను కాక మరి ఎవరు, ఆ చింకి గుడ్డ కూడా నా అంశయే. ఆ పని పిల్ల వేసుకొని ఉన్న చినిగిపోయిన వస్త్రం కూడా నా అంశయే. దాత దానము ధ్యేయము కూడా నేనే. మనం అనుకుంటాం మనం ఎవరికో ఒక 1000 రూపాయలు దానం ఇచ్చాము, గుడికి విరాళం ఇచ్చాము, గుడి కట్టించాము, ఇంకోటి చేశాము. లేదు, అన్ని సాయియే మనల్ని నిమిత్త మాత్రంగా చేసుకొని చేయించుకుంటాం. ఈ భావం ఉండాలి. ఈ భావం బలీయంగా బయటికి చెప్తాం అంతా బాబాదయ్యండి అని, లోపల మాత్రం ఒకంత గర్వం ఉంటుంది. నేను ఇంత బాగా చేశాను కదా. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, బాబా బయట లేడు, లోపల ఉన్నాడు. నీ ప్రతి ఆలోచన గమనిస్తూ ఉంటాడు, ప్రతి ఆలోచన గమనిస్తూ ఉంటాడు. సో ఇంత ప్రేమకు వసుడైన వాడు కూడా మనలో అహంకారం వేస్తే, అసలైన దారిలో మనం లేకపోతే రుద్రావతారాన్ని కూడా ఎత్తుతాడు. శివుడు ఎంతటి బోళాశంకరుడో, కోపం వస్తే అంతగా ఉగ్ర రూపం కూడా దాలుస్తాడుగా. బాబా కూడా అదే. ఆ శివతత్వాన్నే మనకు ఏకాదశ రుద్రావర్తన వంటి 11వ అధ్యాయం చూపిస్తుంది. ఇంత ప్రేమగా అదే
పండిట్ని దాదా కేల్కర్ని దగ్గర తీసుకుని మార్చిన బాబానే దాదా కేల్కర్ని కూడా మార్చాడు. పండిట్ ప్రేమకు వసుడైపోయాడు. మనందరినీ కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండండి నా పట్ల. మీరు ఎవరిని దర్శించినా అది నేనే అన్న భావన కలిగి ఉండండి. గురువులలో కానీ దైవాలలో కానీ భేదం చూడబాకండి అని మనందరికీ బోధించాడు. అప్పుడు నీకు కూడా నేను వసుడైపోతాను. నేను ఉపాయాలు పన్నుతూ ఉంటా ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒకటి. నువ్వు పడిపోయావా అంతే. నువ్వు పడిపోకుండా అది కూడా సాయియే కదా అనుకున్నావా, నీకు నేను వసుడినైపోతాను, నీ ఆధీనంలోకి వచ్చేస్తాను. కానీ అదే నువ్వు కనుక అహంకారంతో విర్రవీగుతూ ఉంటే, నువ్వు ఎన్ని హజ్ యాత్రలు చేసినా, ఖురాన్ని పైకి నుంచి కిందకి, కింద నుంచి పైకి పఠించినా, అందరూ నిన్ను చూసి దండాలు పెడుతూ ఉన్నా, నువ్వు పెద్ద మేధావిగా పేరు ప్రఖ్యాతలు గాంచినా, ఏం చేసినా నేను మాత్రం నిన్ను అల్లంత దూరానే పెడతాను. అప్పుడు నువ్వు నా కోపాన్ని కూడా చవి చూస్తావు అనేదే మనకు నెక్స్ట్ వచ్చే హాజీ సిద్కి ఫాల్కే లీలలో చూపిస్తాం. ఆయన హాజీ వృద్ధుడు, ఖురాన్ని అద్భుతంగా చదివాడు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఎక్కడ ఏది అడిగినా చెప్పగలడు. హజ్ యాత్రకు కూడా వెళ్ళి వచ్చాడు. ఎవరో చెప్పారు, ఆ వెళ్ళి వస్తున్నప్పుడో దారిలోనో సంథింగ్ జరిగింది. ఎవరో చెప్పరండి, బాబా అతని వంతు వచ్చింది కాబట్టి అతన్ని తీసుకొని వచ్చి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తాడు. తల్లి ఎట్లాగైతే అందరూ భోంచేస్తే అన్ని గిన్నెలు పడితే శుభ్రం చేసి పెడుతుందో, అట్లా బాబా కూడా మనందరి మనస్సు అనే పాత్ర అన్ని భోంచేసి ఉంటాం లోపల. వద్దలసినవి కావలసినవి అన్ని భోంచేస్తాం. ఆ పాత్రను శుభ్రం చేయడానికి మన వంతు వచ్చినప్పుడు తన దగ్గరికి లాక్కొచ్చుకొని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తాడు బాబా. అదే రాత్రిలో ఆయన తీసి ఒక్కొక్క నాణ్యంగా, ఇది తాత్యాది, ఇది హేమాద్రి పంతుది, ఇది నానాది, ఇది ఇంకొకరిది శ్యామాది అని గీకేవాడు. ఎవరు ఏది చేయలేదనుకోండి ఆ రోజు, ఆ కాయని తీసేవాడు కాదు. బాబానే చెప్పాడు స్వయంగా, ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా ఫలితాన్ని అనుభవిస్తారు. నువ్వు మంచి చేసుకున్నావా, గురువు చెప్పినట్టు చేసుకున్నావా, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తావు. ఆహా, నీ అహాన్ని తృప్తిపరుచుకునే ప్రయత్నాలే చేసావా, అదేదో బాబాకి ఇష్టం ఇష్టం అనుకుంటూ చేసావా, దానికి తగ్గ ఫలితాలే అనుభవిస్తావు. నా మాటలను గుర్తించుకున్న వారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. ఏ మాట? ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా ఫలితాన్ని పొందుతారు. సో చూడడానికి వృద్ధుడు హజ్ యాత్ర చేసి వచ్చాడు, ఖురాన్ అద్భుతంగా చదవగలుగుతున్నాడు, ఖురాన్లోని అర్థాలన్నీ అందరికీ వివరిస్తూ ఉన్నాడు. కానీ అసలు తత్వమైన ప్రేమ తత్వాన్ని తెలుసుకోలేదు. అందరూ ఒకటే అన్న భావన లేదు. మరి ఆయన లోపల ఏముందో హేమాద్రి పంత్ ఎవరి గురించి కూడా చెడుగా ఒక్క లైన్ కూడా రాయడండి. సో ఆయనకి బాబాకు మధ్య ఉంది అది. అహంకారం ఉందో ఇంకొకటి ఉందో మనం దాని గురించి ప్రస్తావించడానికి అవసరం లేదు మనకి. కానీ బాబా మాత్రం అతన్ని 9 నెలలు దూరం ఉంచాడు. 9 నెలలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ద్వారకామాయికి మనందరికీ తెలుసు, అప్పట్లో ద్వారకామాయికి దారమంత్రాలు లేవు, తలుపులు లేవు, ఏమీ లేవు, ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. అటువంటి ద్వారకామాయిలు అందరూ ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, అందరూ దర్శించుకుంటూ ఉన్నారు. అప్పుడు 1910 తర్వాత జరిగింది ఈ లీల. సో ఒక్కొక్క రోజు కొన్ని వేల మంది కూడా వస్తూ ఉంటే ఈ ఆజీ సిద్కి ఫాల్కేకి మాత్రమే ఆ మెట్లు ఎక్కడానికి కూడా అనుమతి లేదు. హాజీ రోజు మళ్ళీ బాబాను చూస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. ద్వారకామాయిలో దర్శిస్తున్నాడు, బాబా లెండికి వెళ్ళేటప్పుడు దర్శిస్తూ ఉన్నాడు, వాడాకు వచ్చేటప్పుడు దర్శిస్తూ ఉన్నాడు. కానీ బాబా అతని వైపు కన్ను ఎత్తి కూడా చూడాలి. ఆ మాటే బాబా చెప్పాడు 3వ అధ్యాయంలో, డాంబికులకు నేను సదా దూరంగా ఉంటాను. ఈయన చూస్తూ ఉన్నాడు, ఈ రోజు దర్శనం అయిపోతుంది, రేపు దర్శనం అయిపోతుంది, ఎల్లుండి దర్శనం అయిపోతుంది. ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి చావడిలో ఆయన బస ఏర్పరచుకున్నాడు. ఈ దక్షిణాభిముఖంగా బాబా పడుకునే చావడిలోకి రాలేదు ఆయన. అట్లాగే సాటేవాడ అప్పుడు ఉండింది, అక్కడ రాలేదు. దీక్షిత్ వాడాలోనూ ఉండలేదు. ఉత్తరాభిముఖంగా ఇప్పుడు రథం కోసం అని కట్టినట్టుగా ఉంటుంది ఒకటి, అది అప్పట్లో చావడి అనమాట. ద్వారకామాయికి ఎదురుగుండా ఉంటుంది. ఆ చావడిలో దిగాడు. ఇంకా ఆయనతోటి ఎవరైనా పరివారం వచ్చి ఉంటారు, వాళ్ళతోటి ఉన్నారు.
రోజు వెళ్తున్నాడు ద్వారకామాయి దాకా, పర్మిషన్ లేదు, ఎక్కడానికి లేదు, అతన్ని మాత్రం వద్దని చెప్పేస్తున్నాడు. అప్పుడు ఆలోచనలో పడ్డాడు, ఏంది నాకీ కర్మ, ఏంది నాకీ కర్మ, నేనేం పాపం చేశాను, పశ్చాత్తాపం మొదలైంది. అందరూ ద్వారకామాయికి వెళ్ళగలుగుతున్నారు, నన్ను ద్వారకామాయి మెట్లు ఎక్కనివ్వడం లేదే, ఏంది నాకీ కర్మ అన్న ఆలోచన పడ్డాడు. 3 స్టెప్స్లుగా పశ్చాత్తాపడ్డాడు. నన్ను ఎందుకు ఈ మెట్లు ఎక్కనివ్వడం లేదు, ఎక్కనివ్వడం లేదు అంటే సంథింగ్ ఈస్ దేర్, ఏదో నేను తప్పు చేశాను, నేను చేసిన పాపం ఏమిటి, ఎందువల్ల కుష్ఠరోగస్తులు ఎక్కుతున్నారు, కుంటి వాళ్ళు ఎక్కుతున్నారు, గుడ్డి వాళ్ళు ఎక్కుతున్నారు, బాగోజీ షిండే రోజు వచ్చి ఆయనకి అద్భుతంగా చేతికి మర్దన చేసి సేవ చేసుకొని వెళ్తున్నాడు. ఇంకా ఎవరెవరో అమాయక భక్తులంతా బాబా దగ్గరికి వస్తున్నారు. రోజు బాబా కూడా మధ్యాహ్నం ఆ ద్వారకామాయికి బయట వచ్చేసి ఆ స్తంభానికి ఆనుకొని నిలబడి ఊది చేతిలో తీసుకొని, అమ్మా వెళ్ళి రండమ్మా, భోంచేసి వెళ్ళి, తమ్ముడు భోంచేసి వెళ్ళు అని వాళ్ళ తల్లో ఊది పోస్తూ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళని పైకి లేపి వాళ్ళ నుదుటను విభూతి పెట్టి, అక్క భోంచేసి వెళ్ళు, తమ్ముడు భోంచేసి వెళ్ళు, అమ్మ భోంచేసి వెళ్ళు అని అందరినీ ప్రేమపూరితంగా పలకరిస్తున్నాడు. అందరినీ భోంచేసి వెళ్ళమంటూ ఉన్నాడు. అందరికీ తన ప్రేమను పంచుతూ ఉన్నాడు. అదే ద్వారకామాయిలో కూర్చొని ఎవరు పండ్లు తెచ్చినా, మామిడి పండ్లు అయితే వాటిని బాగా పిసికి ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాడు. జామ పండ్లు అయితే 4 ముక్కలు చేసి తలా ఒక ముక్క ఇస్తూ ఉన్నాడు. అరటి పండ్లు బుట్టలు వస్తే అందరికి తలా పంచుతూ ఉన్నాడు. వాళ్ళ నోట్లో పెడుతూ ఉన్నాడు. వాళ్ళకి ప్రేమపూరితంగా వాళ్ళతో ముచ్చటిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. వెండి పళ్ళాల్లో ఇంకా పళ్ళాల్లో ప్రసాదాలు తెస్తే వాటన్నిటిని ఒక దానిలో వేసి కలిపి ముద్దలు చేసి వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నాడు, పెడుతూ ఉన్నాడు. ఇన్నిటినీ చూస్తూ ఉన్నాడు. ఇంతమంది అక్కడికి వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. వృద్ధులు వస్తున్నారు, ఆబాల గోపాలం వస్తున్నది, పసిపిల్లలు వస్తున్నారు, ఆయనతో కూర్చొని ముచ్చటించుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, అన్నిటినీ చూస్తున్నారు. రోజు మార్చి రోజు అద్భుతమైన చావడి ఉత్సవం జరుగుతూ ఉంది. గంటల తరబడి మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళు వచ్చి భజన స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి రాత్రి 10 దాకా అద్భుతంగా చావడి ఉత్సవం జరుగుతూ ఉంది. కేవలం 20 అడుగుల దూరం కూడా లేని ప్రదేశాన్ని 2-3 గంటల పాటు నడుస్తూ భక్తులందరినీ తన స్మరణలో, తన భజనలో, తన ధ్యాసలో ఉంచుకుంటూ ఆనందంగా వాళ్ళందరూ తనతో పాటు ఉండేటట్టు చేసుకుంటూ, నింగి వైపు చూస్తూ, ఆయన చేతులు తిప్పుతూ, ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ భజనని చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరి నృత్యం చేయడం చూస్తూ ఉన్నాడు. బాబా యొక్క ఆనందాన్ని చూస్తున్నాడు. బాబా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందించడాన్ని చూస్తున్నాడు. ఇంటి జరిగినా తనకు మాత్రం ఎందుకు ఆ మసీదులో ప్రవేశం లేదు. సో ఇట్లా అయితే నేను ఏదో తప్పు చేశాను. మరి బాబా ఎందుకు మిగతా వాళ్ళనంతా రానిచ్చుకొని కూడా ఈయన్ని రానిచ్చుకోలేదు? ఖురాన్ లో ఆయన ఏది చదివారో దాన్ని అవగతం చేసుకొని తదనుగుణంగా ప్రవర్తించలేదేమో, మనకు తెలియదు అక్కడ. ఇంకా ఆ భేద బుద్ధిని వదిలిపెట్టలేదేమో, సాయిని సాక్షాత్ పరమేశ్వరుడుగా గుర్తించలేదేమో, ఏం జరిగిందో మనకు తెలియదు. సో అప్పుడు ఆయన మనస్సు అక్కడ ఇస్తారు, హృదయం రోగగ్రస్తమయ్యింది, శరీరం కాదు, మనస్సు. ఏంటి నాకు మాత్రం ఈ బాధ ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను ఒక మాట మాట్లాడలేనా, ఆయన ఆశీర్వాదాన్ని పొందలేనా, నాకు మాత్రం ఈ బాధ ఏంటి, నాకు ఈ కర్మ ఏమిటి అన్నటువంటి తపన ఎప్పుడు మొదలైందో చూడండి. అప్పటికి ఆయన వచ్చి 9 నెలలు అయితే మరి మాధవరావు అటు ఇటు తిరుగుతూ అన్నీ చేస్తుండడం ఆయనకు కనిపించదా? మాధవరావే అందరినీ తీసుకెళ్లి పరిచయం చేయడం ఆయనకు కనిపించదా? నీ వంతు వస్తేనే కానీ నువ్వు సాయికి గుర్తురావు, గుర్తుపెట్టు. ఆ 9 నెలలు గడిచాక ఏ రోజు బాబా యొక్క అద్భుతమైన దర్శన భాగ్యం కలగాలో ఆ రోజుటికి ముందు రోజు ఎవరో చెప్తారు, మాధవరావుని పట్టుకొని పని అయిపోతుంది. శివుడికి నంది ఎట్లాగో అక్కడ ఆ మాట ఇస్తారు. అందుకే చెప్పింది శివతత్వాన్ని గురించి అద్భుతంగా చెప్పేటువంటి అధ్యాయమే ఏకాదశ అధ్యాయం. శివుడికి నంది ఎలాగో అలాంటి వాడు మాధవరావు. శివుడికి నంది ఎలాగా మనందరికీ తెలుసు. మొన్న కూడా నేను అందుకే చెప్పాను, నంది చుట్టూ దీపాలు పెట్టేస్తామే కానీ నందిలాగా తదేక దృష్టితో మనం కూడా శివుణ్ణి, మనలో ఉన్న శివుణ్ణి, మనలో ఉన్న సాయిని చూడాలి. బాబా ఎదురుగా కూడా మనందరికీ తెలుసు, బాబా గుళ్ళకి వెళ్తే తాబేలు బొమ్మ పెట్టుంటారు, దాన్ని తాకేయాలి, దాన్ని తడివేయాలి, దానికి దండం పెట్టుకోవాలి. కానీ ఆ తాబేలు వలె నేను ఉండాలి. బాబానే చెప్పాడు కదా 32 అధ్యాయంలో 19 అధ్యాయంలో అంతా, తల్లి తాబేలు పిల్ల తాబేలు తల్లి తాబేలును చూసినట్టుగా మీ దృష్టి ఎల్లప్పుడూ నా మీదే ఉండాలి అన్నాడు.
సో గురువుని చూస్తూ ఉండడమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం కావాలి అంటాడు హేమాద్రి పంత్. అలా తదేకంగా చూడగలుగుతున్నామా? వేరే ఏ డిస్టర్బెన్స్ వచ్చినా, తాబేలు చూడండి, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా వెంటనే తన చిప్పలోకి ముడుక్కునేస్తుంది. ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు బయటికి తలదీసి ఆనందంగా ఉంటుంది. నీకు కూడా ఏ అలజడి వచ్చినా సాయి అని ఆ చిప్ప లోపల ముడుక్కునేసేయాలి నువ్వు. అలజడి లేనప్పుడు ప్రశాంతంగా బయటికి రావాలి మనస్సు నేను చెప్పేది. వీటన్నిటికీ గుర్తు అక్కడ ఉన్నటువంటి తాబేలు. తదేకంగా గురువునే చూస్తూ ఉంటుంది తాబేలు. దాని ద్వారానే కదా దాని పుష్టి, దాని దృష్టి, దాని అన్ని లభించేది తాబేలికి. తల్లి తాబేలు యొక్క దృష్టి ద్వారానే అంటుంది శ్రీ సాయి సచ్చరి. మనందరికీ తల్లి తాబేలు ఎవరు? శ్రీ సాయినాథుడు. ఆయన వైపే మన దృష్టి ఎల్లప్పుడూ మరలి ఉండాలి. అంటే మరలి ఉండడం అంటే ఆయన పటం ఎక్కడుందని చూస్తూ కూర్చుంటామా? లేదు. గురువు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలను ఆచరించడమే ఆయన వైపు దృష్టి కలిగి ఉండడం. అంతకుమించి ఇంకేమీ లేదు. బాగా ఆలోచించు. నేనేం చేస్తున్నాను? బాబా చెప్పినట్టు నడుచుకుంటున్నానా లేదు? ఈ ప్రశ్న వేసుకోవడమే. ఇది నేను చెప్పలేదండి. సాయి సచ్చరిత్రలో 24వ అధ్యాయంలో హేమాద్రి పంత్ చెప్తాడు, బాబా చెప్తాడు నీ ఆలోచనలకు అన్నిటికీ నన్ను కేంద్రంగా చేసుకో. మనలో లేచే ప్రతి ఆలోచనకి బాబాని కేంద్రంగా చేసుకోవాలి. దానికి హేమాద్రి పంత్ సులువైన ఉపాయం చెప్తాడు 24లో. గురువు మన సమీపంలోనే ఉన్నాడు, మనకు అత్యంత సమీపంలో ఉన్నాడన్న ఆలోచన కలిగి ఉండండి. అప్పుడు మన ఆలోచనలన్నీ ఏమైపోతాయి? కరెక్ట్ అయిన వేలోకి వెళ్ళిపోతాయి. బాబా చూస్తున్నాడు, ఏంది నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు? ఆ అమ్మ గురించి ఏంది అట్లా ఆలోచిస్తున్నావు? అత్తగారి గురించి ఏంది ఇట్లా ఆలోచిస్తున్నావు? బయటికి మాట తర్వాత వస్తుందండి, చేత కూడా తర్వాత వస్తుంది. ముందు ఆలోచనే ముందు పుడుతుంది లోపల. ఆ ఆలోచనని నేను గమనిస్తానురా అని ఆయన అన్ని లీలల్లో చేసి చూపించాడు. ధనంసి టక్కర్తో నైరే బాబా మై కిసీమే అన్నాడు. లోపల అనుకుంటూ ఉన్నాడు బాబాకు కూడా ఒక 25% భాగం ఇద్దామని. నైరే బాబా మై కిసీమే అన్నాడు. లోపల అనుకుంటూ ఉన్నాడు, ఈయన ఎడం వైపు నుంచి పంచితే బాగుండేని, కుడివైపు నుంచి పంచితే బాగుండేని. వెంటనే కుడివైపు నుంచి పంచాడు. లోపల అనుకున్నాడు, నాకు గింజలు లేని ద్రాక్ష పండ్లు ఇష్టం అని ఈయనకి తెలియదా అని. వెంటనే గింజలు లేని ద్రాక్ష పండ్లు చేతికి ఇచ్చేసాడు. లోపల అనుకున్నాడు, నేను ఒక ముసల్మానికి దండం పెట్టకూడదు అని. మేహుడు రాగానే రాయి ఎత్తుకొని వెంటనే నేను ముసల్మాను, నువ్వు గొప్ప బ్రాహ్మణుడివి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటారు అనుకున్నాడు. సో లోపల నీకు లేచే ప్రతి ఆలోచన నాకు తెలుసు. సో గురువు నీ సమీపంలోనే ఉన్నాడు 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 అన్న ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనం అరిషడ్ వర్గాల గురించి ఆలోచించబల్ల, కామక్రోధాల గురించి ఆలోచించబల్ల, ఈషణత్రయాల గురించి ఆలోచించబల్ల, దేని గురించి ఆలోచించబల్ల, మన ఇంద్రియాలన్నీ పట్టాలెక్కి జమ్మని షిరిడి వెళ్ళి చేరుకుంటాయి, సాయిలో వెళ్ళి కలిసిపోతాయి. సో అటువంటిది సాయి మార్గం అంటే. దాంట్లో అహంకారంతో ఉంటే ఆయన ఎంత దూరంగా పెట్టేస్తాడో మనకి అజిసిద్కి వాళ్ళకి లీల తెలియజేస్తుంది. ఎప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడో, సచ్చరిత్ర చెప్పే ఒకటే ఉపాయం, తప్పులు చేయడం మానవ సహజం అండి, అందుకని ప్రతిసారి తప్పు చేసి పశ్చాత్తాప పడకూడదు. కానీ నీకు తెలియక ఎప్పుడైనా చేసేస్తే బాబా దగ్గర కూర్చొని పశ్చాత్తాపడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, సచ్చరిత్ర చెప్తుంది అన్నమాట. సో ఎప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడో మాధవరావు గురించి ఎవరో చెవిన వేశారు. ఆ మాధవరావు దగ్గరికి వెళ్ళి, నా ఈ దుఃఖాన్ని తొలగించు, దుఃఖం చెందిపోయాను నేను, ఇంకా మనసు వికల అయిపోతుంది, నా ఈ దుఃఖాన్ని తొలగించు, ఒక్కసారి ఆయన్ని దర్శించుకొని కృతకృత్యుని అవుతాను. అప్పుడు మాధవరావు కూడా చాలా భయపడుతూ, ప్రయత్నం చేస్తాను, చెప్పలేను నేను, మిమ్మల్ని ఎందుకు అంత దూరం ఉంచాడు, అందరినీ ప్రేమగా దగ్గర తీసుకునేవాడు మిమ్మల్ని దూరం ఉంచాడంటే దాని వెనక ఏదో కారణం ఉంది, నాకు అర్థం అవుతుంది, నా ప్రయత్నం నేను చేస్తాను, నేను హామీ ఇవ్వలేను. బాబా మూడుని చూసుకొని చాలా మెల్లగా, బాబా ఆ వృద్ధుడిని కొంచెం కరుణించకూడదా, నీ దర్శనం చేసుకుంటానంటున్నాడు, ఏదో మీ దగ్గరికి వచ్చి కూర్చొని ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతానంటున్నాడు. హజ్ యాత్ర కూడా చేసి వచ్చాడు. అట్లా హజ్ యాత్ర చేయడం చాలా కష్టం అండి. నేను అందుకనే మీకు ఒక మాట చెప్తూ ఉంటా, ఏ లీల మనం చర్చించుకుంటూ ఉన్నా, ఏ లీల మనం చదువుతూ ఉన్నా 120 సంవత్సరాల కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు హజ్ యాత్ర అంటే గవర్నమెంటే అలాట్ చేస్తుంది, ఫ్లైట్లు బుక్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు.
అప్పుడు అట్ట కాదు, పడవలో వెళ్ళాలి, చాలా ప్రయాసంతో కూడుకున్నది, వెళ్తే ఇంకా వస్తారా అని తెలియదు కాబట్టి హజ్కి వెళ్లే ముందే వాళ్ళు అన్ని సెటిల్ చేసేసి వెళ్ళేవాడు. అటువంటి కఠినమైన ఆ యాత్ర చేసొచ్చాడు బాబా. ఒక్కరవ మీరు అతన్ని కరుణిస్తే అతను మీ దర్శనం చేసుకొని మీతో ముచ్చటించి వెళ్ళిపోతాను. కొద్దిగా వినండి బాబా, ప్లీజ్ బాబా అని వేడుకుంది. నిజంగా మాధవరావు ఎంత గొప్పవాడో నెక్స్ట్ లైన్ లోనే బాబా చెప్తాడు, నువ్వు ముక్కు పచ్చలారని పసిబాలుడురా. మనం చెప్తుంటాం కదా, చిన్న బిడ్డల్ని చేతిలోకి ఎత్తుకున్నప్ప ముక్కు పచ్చదనం కూడా ఆరలేదు, రెడ్డిష్ గా ఉంటుంది ముక్కు కూడా. అటువంటి పసిబాల మనస్తత్వం మనం శ్యామ. ఆయన ఏం చిన్నపిల్లవాడు కాదుగా, 50 ఏళ్ళు దాకా ఉన్నాయి, 55 ఏళ్ల దాకా ఉన్నాయి. ఆయన్ని పట్టుకుని బాబా నువ్వు ముక్కు పచ్చలారని పసిబాలుడివి అని. అంటే ఎవరి బాధను చూసినా మనస్సు ఎవరికైతే కరిగిపోతూ ఉంటుందో, అందుకే కదా మనం చెప్తాం, దయగల హృదయమే భగవన్నిలయం. వేరే భేదభావం లేదు. అందరూ నా బాబా దగ్గరికి రావాలి, అందరూ ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి, అందరూ ఆయన ప్రేమను పొందాలి, అందరిని ఆయన బాగా చూడాలి. అందువల్లే కదా ముసలమ్మ 3 రోజులు ఉపవాసం ఉంటే ఎవరూ పట్టించుకోలే, ఈ నోచి బదిలాడతాడు. ఆ ముసలమ్మకి ఏదో ఉపదేశం అంట, నువ్వు ఏదో ఒక మాట చెప్పు, ఆ మాట నా మంత్రంగా పట్టేసుకుంటుంది, ఇక్కడ చనిపోతే నీకు అపకీర్తి వస్తుందయ్యా. వేడుకుంటాడా లేదా? ఆ 27 ఏళ్ల పాటు పిల్లలు లేరంటే అసలు పుడతారా? ఆ వయసు ఎంత అయిపోయి ఉంటుంది. నువ్వు ఇచ్చే బాబా ఈ టెంకాయకి పుట్టరు, నీ మాటకు పుడతారు నాకు తెలుసు, నువ్వు మాట ఇవ్వు, ఎప్పుడు పుడతారో చెప్పు. ప్రశ్నిస్తాడా లేదు? తన కోసం అడగలేదండి ఏది కూడా బాబాని. అందువల్ల ఆయన చనిపోయేటంత వరకు కూడా పేదరికంలోనే ఉన్నాడు. తన కోసం ఏది అడగలేదు, ఇతరుల కోసం ఇతరుల కోసం ఇతరుల కోసమే అడిగాడు. వాళ్ళ కోసం పరిగెత్తాడు, పాకులాడాడు. రేపు వారం మనం వీలైతే ఆ 19వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుంది శ్యామ క్యారెక్టర్, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం బాబా అనుగ్రహిస్తే. సో అటువంటి శ్యామాని బాబా చెప్తున్నాడు, ముక్కు పచ్చలారని పసిబాలుడు. అందుకనే శ్యామ వస్తే నేను వచ్చినట్టేని ఎందుకు అన్నాడంటే, శ్యామ మనసులో తన కుటుంబం గురించి గాని, తన గురించి గాని, తన బాగోగుల గురించి గాని, రేపెలా జరుగుతుందని గాని ఏ ఆలోచన లేదు. కేవలం సాయి 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 సాయి. బాబా ప్రేమ, బాబా లీలలు, ఎవరు కనిపిస్తే వాళ్ళకి బాబా లీలలు చెప్పడమే ఆయన పని, ఇంకొక పని లేదండి. మనం ఇందాక చెప్పుకున్నాను, నేను మీకు తర్వాత రివీల్ చేస్తానన్నాను. కాకాజీ వైద్య బాబా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆయన బాబాని ఏమీ ప్రశ్నించలేదు, బాబా ఆయనకి ఏ జవాబు చెప్పలేదు, అయినా మనసు కుదుట పడిపోయింది. ఎందుకు కుదుట పడిపోయిందో తెలుసా? ఆ కుదుట పడడానికి బాబా ఏం చేశాడు? శ్యామాని పంపించాడు ముందుగానే కాకాజీ వైద్య దగ్గరికి. అతని మనస్సు తపన పడుతుందని రెండోసారి కల్లో మా అమ్మ కనిపించి, నేను షిరిడి అనింది నాసిక్ త్రయంబకేశ్వరము కాదు నాయన, షిరిడికి బాబా అనింది నాసిక్ త్రయంబకేశ్వరము కాదు, షిరిడిలో ఉన్న బాబాని గురించి చెప్పానంటే ఆ షిరిడి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలని తప్పిస్తూ ఉంటే ఇక్కడ మొక్కుబడి నెపంతో ఆయన్ని పంపించాడు కదా. అక్కడికి వెళ్ళగానే షిరిడి నుంచి వచ్చాను అని శ్యామ చెప్పగానే కౌగిలిచ్చేసుకున్నాడు కాకాజీ వైద్య. ఎదురు చూస్తున్నాడు షిరిడికి ఎలా వెళ్ళాలి అని. ఎప్పుడు కౌగలిచ్చుకున్నాడో శ్యామకు అర్థమైపోయింది, ఆహా ఈ పిట్ట కోసం బాబా నన్ను పంపించాడు. మొక్కు పక్కన పెట్టేశాడు, ముందు బాబా గురించి ఎత్తుకున్నాడు. మా బాబా లీలలు తెలుసా, ఆయన ఎలా చేస్తారో తెలుసా అని ఎన్ని లీలలు చెప్పాడో, ఎంత అద్భుతమైనవి చెప్పాడో, ఆయనకున్న బాధకు సంబంధించి రిలేటెడ్ అయ్యే ఏ లీల చెప్పాడో తెలియదు కానీ అతని మనసు దారిలోనే కుదుట పడిపోయిందండి. మన దీక్షితికి కూడా అదే కదా, బాబానే చెప్తాడు, నీ కోసం ఎదురు చూసి శ్యామాను నేనే నగరికి పంపించాను రా. సో అట్లాగే ఇక్కడ కూడా కాకాజీ వైద్య కోసం శ్యామాను పంపించాడు. అటువంటి వాడు శ్యామ. నేను ఫలానా ఎక్స్ వయ్యు, నాకు డబ్బులు లేవండి, నేను ఇంత పేదరికంలో ఉన్నానండి, అయినా బాబాని పట్టుకున్నానండి, సొంత డబ్బా కొట్టుకోలా, బాబా గురించి చెప్పడం మొదలు పెట్టేస్తాడు. ఎవరు ఎక్కడ కలిసినా బాబా గురించే చెప్తాడు. అందుకనే దీక్షితికి బాగలేక టైఫాయిడ్ వస్తే ఆయన షిరిడీలోనే ఉంటే బాబా ఏం చేస్తాడు, బాంబే ప్రజలందరికీ కూడా తన యొక్క అద్భుతమైనటువంటి చర్యలను చూపించాలి కాబట్టి, తన ప్రాశస్త్యం బాంబేలో కూడా ప్రబలి అక్కడ ఉన్న పిచ్చుకలు కూడా తన దగ్గరికి రావాలి కాబట్టి బాంబే పంపించేస్తాడు ఆయన టైఫాయిడ్ వస్తే. కానీ పంపిస్తూ ఏం చేస్తాడు, శ్యామాని వెంట పంపిస్తాడు. ఇంకా శ్యామ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది, 24 గంటలు బాబా భజన తప్ప ఇంకొకటి ఉండదు, బాబా గురించిన గొప్పతనం తప్ప ఇంకోటి ఉండదు. అందువల్ల బాబా చెప్తాడు, శ్యామ వస్తే నేను వచ్చినట్లే. మనం అర్థం చేసుకోవాలి,
ఎన్ని లీలల్లో శ్యామ వెళ్ళాడో, ఎంత అద్భుతంగా చేశాడో. అందువల్లే అందరికన్నా గొప్ప భక్తుడు. మనం ఈ రోజు సమాధి మందిరాన్ని దర్శించుకుంటున్నాం. ఆ సమాధి మందిరాన్ని మన తండ్రి కోసం కట్టించినటువంటి అద్భుతమైన బూటి తన చివరి క్షణాలు సమీపించాయని అర్థమయ్యి ఉత్తరం రాసి శ్యామాని పిలిపించుకొని, నువ్వు ఉంటే సాక్షాత్ బాబాని నేను దర్శించినట్టే అని ఆయన పాదాలపై తలవాల్చి తన ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు. అటువంటి శ్యామాని చూసి బాబా అన్నాడు, ముక్కు పచ్చలారని పసిబాలుడు, నీకు విషయం తెలియదు. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే నేనేం చేయగలను? అల్లా ఎప్పుడు అనుగ్రహిస్తాడు? అల్లా కానీ జీసస్ కానీ ఎవరైనా కానీ, ఏ భగవంతుడు, ఉన్నది ఒకటే భగవంతుడు. మనం మంచినీళ్ళు అంటామండి, హిందీ వాళ్ళు పానీ అంటారు, ఇంగ్లీష్ లో వాటర్ అంటారు, అవునా కాదా? ఇంకొకరు ఇంకో భాష మలయాళంలో వెళ్ళం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అందరం పిలిచేది మంచినీటిని, ఇంకొకటి లేదు. సేమ్ అలాగే ఒకరు జీసస్ అంటారు, ఒకరు అల్లా అంటారు, ఇంకొకరు గౌతమ బుద్ధుడు అంటారు, మనం సాయి అంటాం. ఒకరు రాముడు అంటాడు, ఒకడు కృష్ణుడు అంటాడు. ఉన్నది ఒకటే భగవంతుడు. అదే కదా బాబా చెప్పింది, సబ్కా మాలిక్ ఏ. ఉన్నది ఒకటే నీరు. వాటికి మనం ఇన్ని పేర్లు ఎలా పెట్టుకున్నామో, ఉన్నది ఒకటే భగవంతుడు. వాటికి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో అతనిపై అల్లా అనుగ్రహం లేదు. ఎందువల్ల లేదు? అతని ప్రవర్తన అలా ఉంది. ఏముందో అక్కడ మనకి ఇవ్వాల, ప్రవర్తన అలా ఉంది. అందువల్ల అల్లా అనుగ్రహం లేదు. నేను మాత్రం ఏం చేయగలను అని వదిలిపెట్టాడా బాబా? అనుగ్రహం లేదు కదా, పంపించేయొచ్చు కదా. వదిలిపెట్టడండి మన తండ్రి. అందుకనే చెప్తాడు, తల్లి తన బిడ్డలను తన్ని తరివేసినప్పుడు 9 నెలల నుంచి ఉన్నాడుగా, వాడిని వెళ్ళిపోమ్మను, నేను వాడికి దర్శనం ఇవ్వను, వెళ్ళిపోమ్మను అన్నాడా? లేదు. బాబా దగ్గర నువ్వు ఎంత ఓర్పు వహిస్తావో ఆయన మనసు అంతగా కరిగిపోతూ ఉంటుంది. సరే వెళ్ళి ఆ ముసలివాడిని అడుగు. ఆ బావి పక్కన, ఆ బారాది వెనకాల ఇరుకు మార్గం వస్తాడా అడుగు. 3 అద్భుతమైన ప్రశ్నలండి. ఆ 3 కూడా తనువు, ధనము, మనస్సుకు సంబంధించిన ప్రశ్న. ఒకటి తనువుకు సంబంధించింది, రెండవది ధనానికి సంబంధించింది, 3 మనస్సుకు సంబంధించింది, కోరికలకు సంబంధించింది. ఈ 3 భగవంతుడికి మనకి మధ్య ఉన్న తేడా. ఆయన నుంచి మనల్ని దూరం చేస్తాం. బ్రహ్మాండంగా అలంకరించుకుంటాం, సాయి భక్తులని ఇక్కడ ట్యాగ్ తగిలించుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ సాయి చెప్పిన బాటలో నడం. అదే బాబా అడుగుతాడు, నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకున్నావు, ఖురాన్ చదివావు, హజ్ యాత్రకి వెళ్ళావు, ఇరుకు మార్గంలో వస్తావా? హిమాద్రి పంత్ చెప్తాడు, మొదట సాయి మార్గంలో వెళ్తూ ఉంటే ఆనందంగా ఉంటుందంట. బాబాకు పూజ అవసరం లేదు, పునస్కారాలు అవసరం లేదు, నేను స్నానం చేయకపోయినా బాబాకు పెట్టచ్చు, ఆనందంగా ఉంటుంది. తర్వాత చుట్టూ ముళ్ళే ముళ్ళు. అంటే అర్థం ఏంటి? ప్రతిదాన్ని సాయిగా చూడాలి. ఎవరిని దూషించినా నన్నే దూషించినట్టు, ఎవరి నోటికి ముద్ద పెట్టినా నాకే పెట్టినట్టు, ఎవరిపై నువ్వు కోపపడ్డా నన్నే కోపపడ్డట్టు. ఇది ఇరుకు మార్గమా, సులువైన మార్గమా? ఎవరిని ఒక మాట ఇవ్వకూడదు, కఠినమైన మాటల్ని త్యజించాలి. ఎదుటి వాళ్ళు 10 మాటలన్నా మనం ఒక్క మాటతో సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇంకా బాధ కలిగితే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాలి. ఇవన్నీ జరిగే పనేనా అండి? ఇది ఇరుకు మార్గం కాదా? గురువు మార్గంలో నడవడం అంటే ఇరుకు మార్గం కాదా? కుక్కలోను, పందిలోను, బురదలో పొలిన పందిలోను, అన్నిట్లో కూడా గురువునే చూడాలి, సాయినే చూడాలంటే ఇది ఇరుకు మార్గం కాదా? ఇంట్లో ఉన్న పైగా అత్తగారులో, కుక్కలో పందిలో కూడా చూసి దండం పెట్టేసుకుంటాం. అత్తగారులో, తోడికోడల్లో, ఆడబడుచులో, బావమరుతుల్లో చూడాలంటే ఇరుకు మార్గం కాదా? ఆలోచించండి. అదే బాబా చెప్పింది, ఇరుకు మార్గం నా మార్గం వస్తావా? నీ తనువుని కష్టపెడతావా? చెప్పు. అసలు తనువు మనదా? ఇందాక మనం మేహుడు వృత్తాంతంలోనూ కూడా చెప్పుకున్నాం. ఇంద్రియాలు జడం. బాబానే చెప్తాడు అద్భుతంగా, నీ ఇంద్రియాలు జడం, జడమైన ఇంద్రియాలను నడిపే ఆత్మ చైతన్యమైన బ్రహ్మ వస్తువు నేను. దానికి నువ్వు పెట్టుకున్న పేరు సాయి అని. మరి ఈ తనువు ఎవరిది? దీన్ని ఇరుకు మార్గంలో నడపగలవా, నడపలేవా? ప్రశ్నించాడు. నా మార్గం ఇరుకే, కానీ నేను ఉంటాను అక్కడ, చేరుకోవచ్చు నా దగ్గరికి నువ్వు. ఆయన కూడా అదే చెప్తాడు, ఆజీ సిక్కి పాల్కి కూడా, నేను వస్తాను, నాకు అక్కడ ఆయన దర్శనం అయితే చాలు, ఎంత ఇరుకు మార్గమైన. సో తనువుని కష్టపెట్టడానికి రెడీ అయిపోయాడు. తనువుపై ఉన్నటువంటి శరీర అభిమానం అంటాం కదా, ఐఎం ఎక్స్ వై జెడ్, నేను గొప్ప, నా వెనక ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, సచ్చరిత్ర పైనుంచి కిందకి ఏం లేదు. ఆయన జ్ఞాపక శక్తి
ఇవ్వకపోతే ఇక్కడి నుంచి నోట్లో మాట రాదు. ఆయన శక్తి ఇక్కడి నుంచి ఇవ్వకపోతే ఈ నోటి గుండా మాట రాదు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాణిగా ఆయన లేకపోతే బెబ్బే అనాల్సిందే. లోపల నేను ఎన్ని 10 సార్లు చదివినా ఆయన గుర్తు ఉంచుకోకపోతే, ఆ గుర్తు ఉంచిన దాన్ని ఇవ్వకపోతే నాకు ఏమీ రాదు బయటికి. మనదంటూ ఇక్కడ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోవాలి. మనం జీరో, ఆయన హీరో. ఇదే సత్యం, పరమ సత్యం. సో ఈ సత్యాన్ని తెలుసుకుని నీ తనువుని ఇరుకు మార్గంలో నడుపుతావా అని అడిగాడు. వస్తాను, నాకు ఆయన దర్శనం అయితే చాలు. నెక్స్ట్ వెంటనే డబ్బు, మన డబ్బు అనుకుంటాం. నేను తెలివితేటలతో సంపాదించా, నేను దాచిపెట్టా. నేనండి ఇంటికి వచ్చినప్పుడు ఏమీ లేదు, మా వారికి చెప్పి ఆ చీటీలు వేయించి ఇవి వేయించి చేసామని వీళ్ళు ఆడవాళ్ళు. మగవాళ్ళు అబ్బే పెళ్ళయ్యేటప్పటికి నా దగ్గర ఏమీ లేదు, నేను 2 ఇళ్ళు కట్టాను, 3 వాకిళ్ళు కట్టాను, ఇంకోటి చేశానని వీళ్ళు. మనం సంపాదించి పెట్టగలమా? మనం రూపాయి దాచి పెట్టగలమా? మనం ఒకందుకు 10,000 ఎత్తి పెడతాం, బాబా ఇంకో ఖర్చు అక్కడ రెడీగా పెడతాడు. ఎన్నోసార్లు ఇది మనకు అనుభవం. మనం దేనికో దాచి పెడతాం ధనం, అది దేనికో ఖర్చు అవుతూ ఉంటుంది. అయినా మనం ఆలోచించం, ఏంటిది నేను అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఎందుకు జరగట్లేదు, సంథింగ్ ఇస్ దేర్ అని ఆలోచించం. నేనే వేశాను ప్లాన్లు, నేనే సంపాదించాను, నేనే ఎత్తి పెట్టానని విర్రవీగుతూ ఉంటాం. ఆ ధనం ఎవరిది? ఎవర్రా బంగారం అని అడిగాడు బాబా. ఎవరు బంగారం? ధనం ఎవరిది? తీసుకొని వచ్చి ఇచ్చేశాడు దీక్షిత్. వెండి నాణాలతో నిండినటువంటి ఒక పెట్టి తెచ్చి ఇచ్చేశాడు. ఎవరిది ఇది అని అడిగాడు. నీదే బాబా అన్నాడు. అంతే, దానం చేసేసి. కాశీరాం షింపే మనందరికీ తెలుసు, దీక్షిత్ ఉపోద్ఘాతంలో ఉంటుంది, చదివి చూడండి. సచరిత్ర మొదట్లో, మణిమ్మ గారి సచరిత్ర మొదట్లో ఉంటుంది దీక్షిత్ ఉపోద్ఘాతం. ఆయన ఆయన వాళ్ళందరిలో, స్నేహితులందరిలో సంపాదన పరుడు, వ్యాపారస్తుడు. రోజు ఆయన సంపాదించిన సంపాదన తీసుకొచ్చి బాబా ముందు పెట్టేవాడు. అప్పట్లో తిత్తిలాగా ఉంటుంది కదా, అది తెచ్చి పెట్టేవాడు. బాబా నీకెంత కావాలో ఎత్తుకో, ఇదంతా నా కష్టార్జితం, నీకెంత కావాలో ఎత్తుకో అనేవాడు. బాబా కూడా నవ్వుతూ 1 రూపాయి 2 రూపాయలు తీసుకొని మిగతా ఇచ్చేసేవాడు. 1 అణానో 2 అణాలో 1 రూపాయో తీసుకు. నేను బాబాకి ఇస్తున్నాను, నేను బాబాకి ఇస్తున్నాను అనుకున్నాడు. కొద్ది రోజుల్లో పరిస్థితిని ఏం చేశాడు బాబా? ఇలా తిప్పాడు. ఇలా తిరిగింది పరిస్థితి. ఆయన చేతిలో డబ్బులు లేవు. అప్పుడు అడగడం మొదలు పెట్టాడు, నాకు డబ్బులు తే, నాకు డబ్బులు తే, ఇవ్వు ఇవ్వు అని అడిగాడు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఇచ్చేది నేను కాదు. నువ్వు ఒకరికి 10 రూపాయలు ఈ రోజు సహాయం చేస్తున్నావన్నా, ఒక గుడి కట్టిస్తున్నావన్నా, లేదా గుడికి ఏదో ఒక సేవా కార్యక్రమానికి ఇస్తున్నావన్నా, ఇచ్చేది నువ్వు కాదు. నీ దగ్గర ఆ ధనం దాచిపెట్టిన వాడు ఒకడు ఉన్నాడు. దాన్ని ఆ సత్కార్యానికి ఉపయోగపడేటట్టు చేస్తున్న వాడు ఒకడు ఉన్నాడు. నువ్వు నేను కేవలం నిమిత్త మాత్రం. అప్పుడు ఆయనకు అర్థమై పాదాలు పట్టుకుంటే ఆ తర్వాత ఆయన పరిస్థితి మెరుగుపడింది. ఆ తర్వాత కూడా డబ్బులు ఇచ్చాడు, కానీ భావం మారిపోయింది. అందుకే మీకు చెప్పాను నేను, నువ్వేం చేస్తున్నావు అనేది భగవంతుడికి అవసరం లేదు, ఏ భావంతో చేస్తు. భావం మారిపోయింది. ఆలోచించి చూడండి. సో ఇక్కడ కూడా 2, ధనంపై వ్యామోహం ఉండకూడదు బాబా దగ్గరికి వచ్చాక. అందుకని దాన్ని వదిలిపెట్టమని కాదు. ఓకే, ఈ రోజుకి బాబా ఇచ్చాడు, బాబా ఇచ్చాడు, భిక్షగా ఇచ్చాడు, అంతే, మన జోల్లో వేశాడు. ఆయన వేయకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో 4 విడతల్లో 40,000 ఇస్తాడా అడిగి రమ్మన్నాడు. అప్పట్లో 40,000 అంటే ఇప్పుడు 4 కోట్లతో సమానం. అంటే నీకు ఇంకా ధనంపై వ్యామోహం ఉందా, వదిలిపెట్టావు? ఎలా పరీక్షిస్తాడో చూడండి. 4 విడతలు, ధర్మ అర్థ కామ మోక్షాలకు ప్రతీకలు. 4 విడతలు, 40 కాదు, నేను 40 లక్షలైనా ఇస్తా, 40,000 కాదు, 4 లక్షలన్నా ఇస్తా, 40 లక్షలైనా ఇస్తా, నాకు ఆయన దర్శనం కలిగితే చాలు. అంటే దీని ద్వారా ఆయన ఎంత ధనవంతుడో కూడా మనకు అర్థమవుతున్నాడు. అవునా కాదా? సో నువ్వు ఎంత ధనవంతుడివి, నువ్వు ఎన్ని యాత్రలు చేశావు, నువ్వు ఎంత బాగా సచ్చరిత్ర వెళ్ళవేస్తున్నావు, ఇవేవి బాబాకు అవసరంలా. నువ్వు ఎంత అహంకారాన్ని తగ్గించుకున్నావు, ఎంతగా ఆయనకి శరణాగతి చెందావు, ఎంతగా ఆయన తెప్పినట్టు నడుచుకుంటున్నావు అనేదే బాబాకు అవసరం. గుర్తుపెట్టుకోవాలి. అవునా కాదా? ఎంతగా మనం అహంకారం తగ్గించుకున్నాం. అదే కదా పాట కూడా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది. ఎదిగిన కొద్దీ ఒదగాలి. బాబా భక్తులు అనుకునే వాళ్ళం ఎలా ఉండాలంటే సామాన్యం కన్నా అతి సామాన్యంగా తయారైపోవాలి. ప్రజల్లో మనకి ఎటువంటి గుర్తింపు అవసరం లే. మన గుర్తింపు అంతా బాబా. మనకే గుర్తింపు అవసరం లే. మన గుర్తింపు అంతా కూడా బాబా. అవునా కాదా? ఆలోచించు. సో ఆ మాటే అడిగాడు.
ఆ తర్వాత చివరి ప్రశ్న, ఈ రెండు అయిపోయినాయి, ఇంకా కోరికలు మిగిలి ఉన్నాయా? ఇవాళ మేకను వధిస్తుంది, మాంసం కావాలా, ఎముక మాంసం కావాలా, పురుషణాలు కావాలా అడిగిన. సో కామానికి సంబంధించిన కోరికలు ఇంకా నీలో ఏమైనా మిగిలి ఉన్నాయా? జిహ్వకు సంబంధించిన కోరికలు జోకుతో చెప్తాడు బాబానే స్వయంగా 44 అధ్యాయులు. జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు, జిహ్వ అంటే నాలిక, ఉపస్థ అంటే కామ కోరికలు, ఈ రెండిటిని అదుపులో ఉంచుకున్నప్పుడు నువ్వు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను, అప్పుడు నేను ముద్ర వేస్తాను అంటాడు. మరి ఆ కోరికలు నీకు ఇంకా ఉన్నాయా? ముసలాయిని పట్టుకొని అడిగాడండి. వయస్సుతో నిమిత్తం లేదు లోపల కలిగే కోరికకి, గమనించు. ఇంకా నీకు సత్యం తెలియట్లేదు కాబట్టి కలుగుతున్నాయేమో, పరిశీలించుకో. అవునా కాదా? అవి లేచినప్పుడు లోపలే ఆయన ఉన్నాడు. హిమాద్రి పంత్ చెప్తాడు 24 అధ్యాయంలో, కామం, క్రోధం, అభిమానం, ఈ మనోవృత్తులు ఉద్ధృతంగా లేచినప్పుడు, ఉధృతంగా లేస్తాయి అవి లేచేటప్పుడు. వీటిని బాబా పాదాలకు సమర్పించాలి, నా పాదాలకు సమర్పిస్తే అంటాడు బాబా. సో ఆలోచించాలి. అడిగాడు బాబా, అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, వద్దు బాబా, నాకు అర్థమైపోయింది విషయం మొత్తం, నీ కొలంబోలో పడ్డది ఒక ముక్క, అది కూడా నువ్వు అడిగావు కాబట్టి ఒక ముక్క ఇవ్వు చాలు, నాకైతే ఏ కోరిక లేదు. ఆలోచించు చూడు. పశ్చాత్తాపడి బాబాని అర్థం చేసుకునేదాకా బాబా ఆయన్ని తన దగ్గరికి తీసుకుని, అప్పుడు కూడా ఆయనకి కోపం చల్లారలేదండి బాబాకి. మనం కూడా మన పిల్లలు తప్పు చేసేస్తే వాళ్ళని ఏమీ చేయలేక మనకు మనం శిక్షించుకుంటాం. ఆడవాళ్ళకైతే తెలుసు, తల కొట్టుకుంటారు, లేదా కడుపున్నా కొట్టుకుంటారు. అయ్యో ఇలాంటి బిడ్డను కన్నా నేను, కడుపు కొట్టుకుంటాం, తల బాదుకుంటాం. ఆడవాళ్ళైతే ఇంట్లో ఉన్న వస్తువులు విసిరేస్తారు, మగవాళ్ళైతే సెల్ ఫోన్ విసిరేస్తారు, వాళ్ళ చేతుల్లో ఉన్నవి విసిరి కొడతారు. పిల్లవాడు చెప్పిన మాట వినకుండా చిన్న వయసులోనే బైకులు అడగడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు జరుగుతూ ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగా బాబా కూడా అంతగా ఖురాన్ చదివి అన్ని చదివి నన్ను తెలుసుకోలేకున్నావే, నన్ను ఎరుగలేకుండా ఉన్నావే అని కోపోద్రిక్తుడైపోయాడు. అయిపోయి అక్కడ ఉన్నటువంటి మట్టి కుండను తీసి పడగొట్టేశాడు. తన చేతిని తానే కరకర కొరుక్కున్నాడు, తన చేతిని తానే కొరుక్కున్నాడు. చాలా అద్భుతంగా ఇస్తాడు ఆ లీలలో హిమాద్రి పంత్. వెళ్ళి హాజీ ముందర నిలబడ్డాడు. ఇద్దరు ముగ్గురికే బాబా అద్భుతంగా తన నిజరూప దర్శనాన్ని ఇచ్చాడండి. ఒకటి హాజీ సిద్కి ఫాల్కే, ఇంకొకటి ఫస్ట్ లోనే మనకి 7వ అధ్యాయంలో వస్తుంది, ఆ తల్లి కాపాడే భార్య. ఇంకొక 3వ వృత్తాంతం ఆ సీమోల్లంఘనప్పుడు షిరిడి ప్రజలందరికీ ఆయన మొత్తం తీసి దునిలో పడేసి చూపించినటువంటి అద్భుతమైన దివ్య దర్శనం. ఈ 3 వృత్తాంతాలు మనకు సచ్చరిత్రలో కనిపిస్తాయి. హాజీకి ఎదురుగా వెళ్ళి నిలబడి తన కఫినీని పైకి లేవనెత్తాడు. చూసుకో, తేడా తెలుస్తున్నదా నీకేమైనా? ఇంకా హిందువా ముసల్మానా ఏమనుకున్నాడు ఆయన? అది బాబాకి ఆయనకి మధ్య జరిగిన సంభాషణ మనకి తెలియదు, ఆ లోపల ఉన్న లోతు మనకు తెలియదు. ఏం నన్ను ఎరుగు లేకుండా ఉన్నావే, హజ్జీ యాత్ర చేశానని బడాయిపోతున్నావా, ఖురాన్ చదివానని బడాయిపోతున్నావా, నన్ను ఎరుగలేకుండా ఉన్నావే అని అసలు అవి వినలేనటువంటి శబ్ద ప్రహారాలు ప్రసరించాడు ఆయన మీద. ఎందువల్ల? నీ అహం తగ్గాలి. బాబా బీవీదేవిని ఒక చోట తిట్టినట్టు మనకు తెలుస్తుంది. శ్యామాని వాళ్ళని కూడా ఇటుక రాళ్లతో ఆశీర్వదించాడంటాడు హిమాద్రి పంత్. మన మనసుల్లో ఎప్పుడు అహం లేచినా బాబా ఉగ్ర రూపం దాలుస్తారు. సో వినలేనటువంటి శబ్ద ప్రహారాలు. ఆయన హాజీ కూడా భయపడిపోయాడు. ఈ మొత్తం వృత్తాంతంలో శ్యామ కూడా చిన్న పిల్లవాడిలాగా ఈయన దగ్గరికి ఆయన దగ్గరికి, ఈయన దగ్గరికి ఆయన దగ్గరికి, అక్కడ ఏం పెద్ద దూరం లేదండి సభా మండపానికి, బాబా కూర్చున్న కటకాలు అనిచి కూర్చొని ఉన్న చోటికిన్ను. అయినా బాబా మాట జవదాటకుండా పో అడిగిరా అంటే సభా మండపం దగ్గరికి పరిగెత్తి రావడం, మళ్ళీ రావడం, మళ్ళీ పరిగెత్తి రావడం, మళ్ళీ రావడం. నిజంగా శ్యామ పసిబాలుడండి. ఆ సభా మండపం దగ్గరికి బాబానే ఎదురుకుండా వచ్చి నిలబడి ఆ కొండను పడగొట్టి తన చేతులు తానే కోరుకుంటూ, మనం చేసే పనులకి బాబా అలా బాధపడతాడు. ఆయనే చెప్పాడు, మీరు చేసే పనుల గురించి మీకు బాగా తెలుసు, నాకు అహర్నిశలు మీ గురించే చింత, వయసు అయిపోతూ ఉంది, హజ్జకైతే వెళ్ళొచ్చావు, మనసు మారలేదే, ఇంకా మనసులో ఉన్నటువంటి ఆ కోరికలు తీరలేదే, ఇంకా దేనికోసమో వెంపర్లాడుతున్నావే, పేరు ప్రఖ్యాతులకు వెంపర్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు, బాబాకే తెలియాలి. ఎందుకంటే ఎవరి గురించి ఎటువంటి చెడు హిమాద్రి పంత్ ఎక్కడా మనకు అందివ్వలేదు.
అంత కోప్పడ్డాడు. కోపపడి అప్పుడు తన జోబిలో నుంచి డబ్బులు తీసి 55 రూపాయలు లెక్క కట్టి అతని చేతిలో పెట్టాడండి. అతని పుణ్యాన్ని లెక్క కట్టాడు, ఇప్పటి వరకు అతను చేసిన సాధనను లెక్క కట్టాడు, ఇన్ని జన్మల నుంచి అతను సంపాదించుకున్న దాన్ని లెక్క కట్టాడో, దేన్ని లెక్క కట్టాడో మనకు తెలియదు. 55 రూపాయలు తాను ఒక్కసారి లెక్క చూసుకొని మళ్ళీ అతని చేతిలో లెక్క కట్టి పెట్టాడు. ఇదిగో 1 2 3 4. అంత కోపం వెంటనే ఎలా చల్లారిపోయిందండి? అసలు అల్లా అనుగ్రహమే అతనిపై లేదన్నవాడు ఇంతగా ఎలా అనుగ్రహించాడు? అందుకే చెప్పాడు అక్కడ, తల్లి తన బిడ్డలను తరిమేసినప్పుడు, సముద్రం నదులను వెనక్కు పంపినప్పుడు, నా బిడ్డలకు నేను అహితం చేస్తాను. మీకు ఎట్టి పరిస్థితుల్లో అహితం చేసేవాడిని కాను, నేను మీ మేలు కోరుకునేవాడిని, భోళా శంకరుణ్ణి నేను. దీన్ని మీరు పదే పదే నెమరేసుకోండి. రుద్ర ఆవర్తన లాగా బాబాకు దగ్గర అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ పదే పదే నెమరేసుకోవడమే ఈ అధ్యాయం యొక్క అద్భుతమైన ప్రాముఖ్యత. ఇంకా అద్భుతంగా ఆయనకి పంచభూతాలపై ఉన్న ఆధీనం అవన్నీ తెలుస్తుంది, మనందరికీ అవి తెలుసు. కానీ మనం ఎలా ప్రవర్తించాలి, అహంకారహీనంగా అందరిలో మనం గురువుని చూస్తూ ప్రవర్తిస్తే ఆయన మనకు వసుడైపోతాడు. అహంకారంతో ప్రవర్తిస్తే ఆయనకు అత్యంత సమీపంగా ఉన్నామని మనం భావించినా ఆయన మనల్ని చాలా దూరంగా పెట్టేస్తాడు. ఈ రెండు మనం గుర్తుంచుకుంటే అసలైన రుద్రతత్వం మనకు గుర్తున్నట్టే, అసలైన ఈశ్వర తత్వం మనకు అవగతమైనట్టే, అసలైన కార్తీక మాస పుణ్య ఫలితాన్ని మనం అందరం పొందినట్టే. అటువంటి పుణ్య ఫలితం మనం అందరం పొందాలని, దానికే బాబా మనందరినీ పిచ్చిక పిల్ల కాలికి దారం కట్టినట్టు లాక్కొచ్చుకొని ఇక్కడ కూర్చోపెట్టుకొని ఇంత అద్భుతమైన సత్సంగాలను అందిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచన వైపు, చింతన వైపు మరలించిన రమేష్ అన్న పాదాలకి, ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన నరసింహరావు దంపతుల పాదాలకి, ఇంతసేపు ఓర్పుగా విన్న మీ అందరి పాదాలకి వందనం చేస్తూ, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమయం ఒక 10 నిమిషాలు ఎక్కువ అయిందండి, 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. ఒక 10 నిమిషాలు తీసుకున్నాను. సాయిరామ్. ఆ ఫ్లో అక్కడ అలా అయిపోవాలి, ఇంతవరకు రావాలి, మధ్యలో ఆపకూడదు. చాలా బాగుంది, అద్భుతం. మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, మనలో తగ్గవలసినవి ఏంటి, ఎక్కడ తగ్గాలి, ఎలా తగ్గాలి అని బాబా మనకి అన్ని కూడా నేర్పిస్తున్నాడు. మన మనసు ఎలా ఉండాలి, మన తనువు ఎలా, మనం ఎలా వినియోగించాలి, మన నడత, మన యాటిట్యూడ్, బిహేవియర్ ఎలా ఉండాలని బాబా ఇవాళ మనకి చెప్పడం జరిగింది. నిజంగా బాబా మన కోసమే. ఇదే కార్తీక పురాణం, ఇవాళ చెప్పిందంతా కార్తీక పురాణమే. ఏం చేయాలి, రియల్ గా మనం ఏం చేయాలి అని ఇవాళ చెప్పాడు బాబా. ఎందుకంటే మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం, నేనే చాలా గొప్ప పూజ ఇచ్చేస్తానంటాడు. వాడు 3 ద్రవ్యాలతో ఇస్తే 10 ద్రవ్యాలతో చేశాను నేను అంటాడు. ఇలా 16 రకాలతో నేను ఇలా అభిషేకం చేశానంటారు. సరే, ఏం చేసినా ఉండవలసిన వస్తువు దాంట్లో ఉందా, అది ఒకటి అని దానికోసం చూస్తున్నా. ఇది గమనించవచ్చు, ఎందుకంటే ఫోటోలో నీళ్లు పోస్తూ సాయిబాబా, సాయి శివ అని మనం కనుక ప్రేమతో, భక్తితో, ఏమా మాట ఇప్పుడు బాగుంది. ప్రేమతో భక్తితో కనుక సాయిబాబా అని అంటే అది మార్కులు పడిపోతాయి. చెప్పేది అది, అక్కడ మార్కులు పడిపోతాయి. ఇంకా మన అదృష్టం కొద్దీ ఒక విధంగా చెప్పాలంటే ఆది సిద్దిక్పాలకేమో 9 నెలల పాటు బయట ఉంచి శ్యామ ద్వారా లోపల తీసుకొచ్చారు. మనకు కూడా ఆల్రెడీ పరీక్షలు జరిగిపోయి ఉంటాయి. మనకి ఏంటి ఆ పరీక్ష పెట్టినట్టు కానీ దాంట్లో ఏమేమో తెలియదు. మన దగ్గర తీసేసుకున్నాడు. మనం బాబా దర్బార్లో ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఆయనకి పరీక్షలు పెట్టినట్టు ఇప్పుడు చదువుకుంటున్నాం. మనకి పెట్టే ఉంటారు
పరీక్ష పెట్టి మనం మనకు తెలియదు అసలు అవసరం ఉంటుంది. చూసుకునేది ఆయనే. ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అన్నారు. ఆయన కోసం చూస్తుంటే మన అసలు కరెక్షన్ అనేది ఇంకా నేను తప్పు రాశానా లేదా తప్పు చేశానా అనే సమస్య ఉండదు. ఎందుకంటే ఆయన కరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్నానమ్మా అని నేను అనే పద ఒకటి వచ్చేటప్పటికి మనకి పడిపోతుంది. నేను చేశానంటే ఏదో తప్పు రాశానని అర్థం. కానీ బాబా నువ్వే చేసేది, నువ్వే చేయించేది, నువ్వే అని అన్నాం అనుకోండి, అసలు తప్పు జోలికి వెళ్ళం మనం. ఆయన కరెక్ట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా బాబా మనకి నేర్పించడానికే ఇలాంటి మహానుభావులందరినీ తీసుకొచ్చి మనకి చెప్పిస్తుంటారు. మహానుభావులు అందరూ కూడా మీలాంటి వాళ్ళంతా కూడా వచ్చి ఈ యొక్క దీంట్లో కూర్చొని వింటూ ఉంటారు. అంటే వినేది మహానుభావుడే, చెప్పేది మహానుభావుడే. సచ్చరిత్రలో అదే చెప్తారు. శ్రోతలకి నమస్కారం. ఎన్నిసార్లు నమస్కారం పెడతాడో హేమాడ్ పంత్, మీ అందరి పాదాలకి నమస్కారం, దయచేసి వినండి. అంత రిక్వెస్ట్ గా మాట్లాడతాడు సచ్చరిత్రలో. ఆయన ఎంత బాగా అడుగుతాడు, మీరందరూ కూడా చాలా మహానుభావులు, దయ ఉంచి వినండి, ప్లీజ్ 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 అని గడ్డం బట్టి మతిపాలి వినమంటూ ఉంటాడు. అలాగా మీరందరూ మహానుభావులు కాదు, మాకు అన్ని తెలుసు అనకండి, మీకు అన్ని తెలుసు అని నాకు తెలుసు, అయినా ఇది కూడా వినండి అంటాడు. ఎంత అసలు హేమాడ్ పంత్ నేను వాచాలి, నేను ఇది అని. కానీ మరి ఆయన తెలియదు. కానీ బాబా ఏ మోల్డ్ చేశాడంటే, వాదా ఉన్నవాడు తర్కానికి వితర్కానికి వెళ్ళేవాడు మన దగ్గరికి వచ్చి ప్లీజ్ వినండి, మీకు అన్ని తెలుసు కానీ నా మాట కూడా వినండి, ఎంత దిగిపోయారండి. అది బాబా గొప్పతనం అండి. మలిచేస్తాడండి బాబా. మలిచేసి మన ఒక ముద్దకం చేసి దానికి ఒక షిప్ ఇచ్చి దానికి ట్యాగ్ అంటిస్తాడు, వీడు నావాడు అని. చాలండి మన జీవితం. నావాడు అంటే చాలా అయిపోయింది మనం. అందుకని దానికి మనం ప్రయత్నించడంలో భాగమే ఇలా జరుగుతున్న ప్రతి శనివారం. నిజమైన భక్తులు, నిజమైన ప్రేమ కల వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అంటే రాని వాళ్ళు కాదని కాదు, ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ ఈ వింటూ ఉంటే, అందుకనే మీ ముఖాలు చూస్తున్నా కూడా ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత ఆనందంగా చూసిందో చూడండి. ఆవిడ రమాదేవి గారు బాబాయ్ గారు చెప్పేది బాబాయే, వినేది బాబాయే, శ్రోత వక్త రెండు కూడా బాబాయే. కాబట్టి మనకి ఈ అదృష్టాన్ని బాబా కల్పించాడు. ఇంకా అదృష్టాన్ని మనకి కల్పించడానికి మనకి జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనాన్ని బాబా మనకి వాకాడ్ అనే ప్రదేశం, అది తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి వెళ్ళే దారి, అది చెన్నై వెళ్ళే దారి కూడా, హైదరాబాద్ నుంచి ఇలాగా. అయితే గూడూరులో దిగిపోతే అది గూడూరు నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా. అది అద్భుతమైనటువంటి ఇదిలో బాబా చాలా కొత్త కొత్త టాపిక్స్ ఇస్తూ చాలా బాగా చేస్తున్నారు. అదే ముందు అంతా సింపోజియం ఉంటుంది, మంచి మంచి టాపిక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ జరుగుతుంది. మధ్యాహ్నం మనకి పేపర్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మీరంతా టీచర్స్, మీరంతా వింటున్నారు, అద్భుతంగా ఇవన్నీ గ్రోలుతున్నారు ఇన్ని రోజులు బట్టి. కాబట్టి ఈ మాట కూడా మధ్యాహ్నం మీరు సాయి సచరిత్రలో 5 టాపిక్స్ ఇవ్వడం ఇస్తున్నారు బాబా. వాటి మీద మీరు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 ఎన్ని వస్తే అన్ని 9 నిమిషాల సేపు మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ప్రిపేర్ చేసి పంపించండి. లాస్ట్ టైం లాగే ఒక 100 words కానీ లేకపోతే సక్సెస్ కమిటీలో అక్కడ వచ్చి ఫుల్ పేపర్ ప్రెజెంటేషన్ చేయాలి. 9 minutes. 2 జడ్జెస్ ఉంటారు. లాస్ట్ టైం లాగా చాలా అద్భుతంగా మీరు బాగా వింటున్నారు. కాబట్టి అంటే పేపర్ ప్రెజెంటేషన్ వల్ల ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా కూడా అవకాశం వచ్చినట్టు అవుతుంది. మనం కూడా మాట్లాడడానికి బాబా అవకాశం ఇస్తున్నారు. ఈ పేపర్ ప్రెజెంటేషన్ వల్ల ఒకటి గురువు ఆవశ్యకత అని చెప్పారు. మీకు ఆల్రెడీ ప్యాంప్లెట్ పెట్టాం. 2 మహాసమాధి, 3 ఏంటి ఊది మహిమ, 5 సబ్జెక్ట్ ఇచ్చారంటే మీకు ప్యాంప్లెట్ పెట్టారు చూడండి. దాంట్లో మీరు మంచిగా ప్రిపరేషన్ చేసుకొని మనకి అబ్స్ట్రాక్ట్ పంపించండి. మీకు వన్స్ అప్రూవల్ అయిన తర్వాత ఫుల్ పేపర్
తీసుకురావచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. హాయిగా ఇన్ని రోజులు బట్టి మన సచ్చరిత్ర అంతా కూడా విపులంగా విస్పష్టంగా చాలా అద్భుతంగా వింటున్నారు కాబట్టి, మీరు శ్రవణానందాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి, మీ ద్వారా మీ నోటి ద్వారా కూడా మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ లో చాలా అద్భుతంగా ఉంటుందని విన్నపం చేయడం కోసం చెప్తున్నాను. కాబట్టి జూన్ 6, 7, 8, 2025 సంవత్సరం అది మీ డైరీలో నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోండి. కాస్త మీరందరూ రావాలి. దీంట్లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దాంట్లో. సో మీరు దీనికి కూడా రండి. హాయిగా మనందరం కలిసి బాబా సేవలో పాల్గొందాం. మనందరం కూడా ఇదిగా ఉంది. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ కొంచెం ఎక్కడైతే జరుగుతుందో వాకాడు, అక్కడికి బాబా పంపించారు. ఆ ప్లేస్ ఎలా ఉంది చూడడానికి వచ్చాం. మీ విందాం అంటేనేమో సరిగ్గా రాలేదు. ఎందుకంటే కొంచెం అన్ని చోట్లకి తిరుగుతున్నాం దారిలో. తర్వాత రికార్డు పెట్టుకొని వెళ్తూ కానీ చాలా లాస్ట్ టైం కూడా మీరు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే కావాలమ్మా. మనందరం కూడా ఉత్సాహంగా పాల్గొంటే ఇంకా మరింత సమాచారాన్ని, మరింత శక్తిని, మరింత బాబా తన పలుకుల్ని మనకి వినిపిస్తారు. కాబట్టి మనందరం కూడా దాంట్లో పాల్గొందాం ప్రతి వారం కూడా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చెప్పండి అమ్మా ఇంకెవరైనా. చెప్పమ్మా రమాదేవి గారు చెప్పండి. సాయిరామ్ సార్. అమ్మ ఈరోజు ఆజీ సిక్ది ఫాల్కే గారు చెప్పారు. అయితే ఈరోజు అమ్మ చెప్పింది శ్రవణానందంతో పాటు నాకు దృశ్యానందం కూడా కనిపించింది. అది ఎలా అంటే అమ్మ ప్రతిదీ కూడా నేను అంటే బాబా గారు ఇతను 9 నెలలు ఉన్నారు. 9 నెలల తర్వాత కూడా 3 ప్రశ్నలు వేశారు. ఆ 3 ప్రశ్నలు కూడా రెడీ అన్నారు. కానీ ఆ మధ్యలో అమ్మగారు చాలా విషయాలు చెప్పారు. నన్ను చూడడానికి పేదవాళ్ళు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, ఇలా అన్ని జరుగుతున్నాయి. అమ్మ మాట్లాడిన ప్రతి మాట కూడా సార్ నాకు అంటే అంత దృశ్య రూపంలో కనిపిస్తుంది. అంత అంటే నేను సచ్చరిత్ర చదివింది ఏంటంటే హాజీ సిద్ది ఫాల్కే వస్తారు, పర్మిషన్ అడుగుతారు, ఏమనంటారు అని. కానీ అమ్మ ఎంత మాట్లాడారంటే ఆ ప్రతి సార్ ఇరుకు అనే పదం వాడేది కదా సార్. ఇరుకు కాలిబాట్లో వస్తా అన్నప్పుడు అది నాకు తెలియదు సార్. యాక్చువల్గా ఇప్పుడు తెలిసింది. ఇరుకు అంటే ఆ చరిత్రలో ఇలాగా ఆ పదం వాడారేమో అనుకున్నాను బాబా గారు. కానీ అమ్మ ఎంత బాగా వివరించారంటే కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో బాబాని చూడాలి. ఇంకా నువ్వు బాబా వశం అయిపోయావంటే నువ్వు చీమలోనైనా, పాములోనైనా, మనిషిలోనైనా బాబాని చూడాలి. ఎవరిని దూషించేటప్పుడైనా బాబాని చూడాలి, ప్రేమించేటప్పుడైనా అంటే అది ఇరుకు అంటే సార్ నాకు అప్పుడు అసలు బుర్రకెక్కలే, చదివినప్పుడు ఎక్కలేదు సార్. ఇప్పుడు అమ్మ చెప్పిన తర్వాత మాత్రం ఇప్పుడు ఇక్కడ టచ్ అయిపోయింది సార్. ఇంత లోతుందా అనేసి సార్. ఆ ఇరుకు అనే పదం అది చాలా అది ఈరోజు నేను సార్ శ్రవణానందం కాదు, నా కళ్ళ ముందు అంత ఒక దృశ్యలే సార్. అమ్మ చాలాసేపు మాట్లాడారు. ఒక్క హాజీ సిద్ది ఫాల్కే విషయం అది ఎంత చెప్పారు సార్. ఒక ½ అవర్ మాట్లాడారంటే చిన్నది. అబ్బా అమ్మగారికి ఎంత అంటే నేను ఫిదా సార్. అబ్బాబ్బా ఎంత ఇరుకు అనే పదంలో ఎంత ఉంది సార్. ఒక్క పదంలో ఇంకా ఎంత నేర్చుకోవాలా, ఇంకా 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 నేను నాలో ఇంకా ఏదో ఉంది, ఇంకా నేను మార్చుకోవాలా, ఇంకా సార్ ఇంకా మార్చుకోవాలి. అంటే నేను 10% ఇంక 90% తగ్గాలి. సార్ ధన్యవాదాలు సార్. చాలా చాలా సచ్చరిత్ర అనేది ఓపెన్ ఎండెడ్. దానికి వెళ్ళి లోతమ్మా లోతు మనకి తెలిసింది చాలా తక్కువ. ఇంకా దానికి అసలు అంతు లేదమ్మా. అందుకనే జ్ఞానరత్నం అంటే మనం పై పైన చూసే మర్చిపోతున్నాం.
లోపలికి ఎళ్ళు కొద్ది వజ్ర వైడూర్యాలు, కోహినూరు వజ్రాలు ఎందుకు పనికి వస్తాయి? అంతకంటే పెద్ద పెద్ద వజ్రాలు దొరుకుతాయి. ఇప్పుడు నువ్వు అబ్బాబా చెప్తున్నా నిజం. ఎందుకంటే మనం సార్ ఇరుకంటే గౌబ ఆ పేచి ఇరుకు తిరిగేస్తాం. అంతే సార్. సరే ఇరుకు బాధకు వస్తా అంటే వచ్చేస్తారంటారు, డబ్బులు ఇస్తావా ఇచ్చేస్తారంటారు. ఆ 3 పదాలే. కానీ ఆ అమ్మ చెప్తుంటే నా దగ్గరికి అందరూ వస్తున్నారు, పిల్లలు వస్తారు అందరూ. సార్ అంతా మరి రోజు ఒక ఒక మూవీ చూసినట్లు ప్రతి పిక్చర్ కూడా ఈరోజు ఫీల్ అయ్యాను చాలా. అంత కరెక్ట్. మూడే బాబా ఎంత విన్నా దృశ్య రూపంగానే రచించారండి ఆయన. రచించారమ్మా, అబ్బాబా వీక్షించాలండి. అలాగే రాశారు యమాద్రి గారు, అంత అద్భుతంగా రాశారు. అదే. మైన్యూట్ థింగ్స్ కూడా అలా డిస్క్రైబ్ చేసి స్క్రీన్ ప్లే అంటారు కదా, స్క్రీన్ ప్లే రాగా రాశారు ఆయన. అబ్బా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయమ్మా మీరు చెప్తుంటే. ఆ 3 మాటలు మాత్రం ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. ఒక క్షణం అలాగే నేను ఆ తన్మయతని కళ్ళు మూసుకొని ఆ దృశ్యాన్ని అంతా చూస్తున్నాను. ఇది ఇస్తున్నాడు, మూవీ బుద్ధి ఇస్తున్నాడు, కోసిస్తున్నాడు, పిల్లల్ని ఆశీర్దిస్తున్నాడు, కానీ నిన్ను మాత్రం లోపల రానివ్వట్లేదంటే ఒక పిక్చర్ అంతా నేను చూస్తున్నట్లు ఫీల్. ఆహా ఆ ఇరుకు అనే పదం చాలా నేర్చుకున్నాను ఈరోజు. ఆ ఒక్క పదం నాకు తెలియదు నిజంగా. అంతే. చాలా మంచి అబ్జర్వేషన్ ఇచ్చారు. మన లక్ష్మి గారు కూడా దాన్ని అద్భుతంగా వర్ణించేసేట్లా, ఎంత అద్భుతం అంటే ఆ పిక్చర్ తీసి చూపించేశారు అనమాట. నిజం చాలా సార్. బాగుంది. ఇరుకు అంటే మనేదా ఇరుకు అంతే, ఆ ఇరుకులో ఎంత ఉందా అబ్బాబ్బా. ఇంత విశాలం ఉందా అనుకున్నావా? ఇంత ఇరుకు ఇంత విశాలం ఉందా? ఎవరికి ఏది కావాలో, ఎవరు ఎలా ఆయనకి ఇంకా దగ్గర కావాలో ఆయన ఈ నోటితో పలికించుకుంటాడు. మనది ఏం లేదు. గొప్ప సార్, గొప్ప సార్. అదేం లేదు. చాలా బాగుంది. ఇంకా అమ్మా ఎవరైనా సరోజ గారు మాట్లాడతారా? అమ్మా సరోజ గారు చెప్పండి. చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేయమ్మా సరోజ గారిది. అమ్మ నొక్కండి దాని మీద. ఓం సాయిరామండి. 11వ అధ్యాయం గురించి చాలా అద్భుతంగా చెప్పారండి. అసలు అలాగే రుద్రం గురించి కూడా చాలా చాలా తెలియని, అసలు ఏమీ తెలియదు రుద్రం గురించి. ఆ రుద్రం గురించి చాలా బాగా చెప్పారు. అద్భుతంగా ఉందండి, అద్భుతంగా ఉంది. అయితే మరి దాని లోతుని తెలుసుకోవడం అన్నది చాలా కష్టసాధ్యం. హాజీ సిద్దేఫాల్కి ఎందుకు అలా జరిగింది అన్నది అది మనం అర్థం చేసుకునే అంత స్థాయి లేదు నాకు. అది ఇప్పటికీ అది అర్థం కాలేదు. ఎందుకు ఆయనకి అన్ని పరీక్షలు పెట్టారన్నది, ఆయన ఎందుకు చేశారన్నది నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ అది అమ్మగారు చెప్పినట్టుగా ఏ అహంకారము ఆయనకి అట్లాగా ప్రతిబంధం కలిగిందో తెలియదు. మరి అది మాత్రం ఏది చెప్పినా దానికి ఆయన ఓకే అన్నారు. అయినా కూడా అన్ని పరీక్షలు చేశాక మొత్తానికి ఆయనకి మోక్షాన్ని ఇచ్చేశారు. అది చాలా అద్భుతంగా ఉందండి. అవన్నీ మనం విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చాడు. నన్ను చూడు అని కఫని ఎత్తి ఏం చూపించాడు. నాకు సమయం అక్కడ పైన చూసా టైం, నేను తీసి అలా ఎత్తినప్పుడు ఏం చూపించాడు, మన ఊహకు వదిలేశాడు. అవునండి. ఏం చూపించాడు, ఆయన కిందకి అంత షాక్ కు గురయ్యాడు. చూపించి పుట్ల వర్షం కురిపించడం ఏంటో, మళ్ళీ దగ్గరికి పిలిచి డబ్బులు ఇచ్చి మామిడి పండ్లు ఇయ్యడం ఏంటో, దాంతో పాటు బంధువులు పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం ఏంటో. అవునండి. చర్యలు చాలా అదృష్టవంతులండి హాజీ. అన్ని పరీక్షలకి తట్టుకున్నారు ఫాల్కే గారు. అన్ని పరీక్షల్ని తట్టుకొని మొత్తానికి ఆయన కోరిక నెరవేర్చారు బాబా గారు. ఆయన చాలా భాగ్యశాలి అండి, చాలా భాగ్యశాలి. అలాంటి అదృష్టం ఎంతో ఎంత వందల్లో ఒకళ్ళకి, వెయ్యిల్లో ఒకళ్ళకి ఉండొచ్చు. అది ఆయన అదృష్టశాలి అంతే, ఆయన భాగ్యశాలి. అది మంచిదమ్మా, సంతోషం. ముందు ఒక మాట చెప్తారు, వారి వారి అధికారాన్ని అనుసరించి
వారికి బాబా ఒక్కొక్క సాధనా మార్గాన్ని ఇచ్చేవారు. కొంతమంది అవును. దేశాన్ని దూరంగా పంపించేవారు, కొంతమంది తన దగ్గరే కూర్చోబెట్టుకునేవారు, కొంతమందిని వాడాలో బంధించుకొని గ్రంథ పఠనం చేయమనేవారు. సో ఎవరికి ఎందుకు అంటే మనం ఆ క్వశ్చన్ వేసుకోకూడదు, దాని పాఠం పట్టుకోవాలంతే. దీక్షితుని అంతే. 9 నెలల పాటు 2 పుస్తకాలు ఇచ్చి 9 నెలలు అసలు మనం ఉంటే ఉండగలమా? ఆధ్యాత్మిక రామాయణం, ఏకనాథ భాగవతం అనే 2 పుస్తకాలు ఇచ్చి 9 నెలలు వాడాలో బంధించుకొని ఉండమని చెప్పాడు. నా దర్శనానికి కూడా చెప్పాడు. లేదు బాబా మధ్యన ఆడుకుంటే సాయంత్రాలు ఒక్కసారి వచ్చి చూసుకోమని చెప్పాడు. భార్య వస్తే అతని బాధ్యతలన్నీ నావి, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. భార్యని కూడా చూడనివ్వకుండా అంత కఠినంగా దీక్షిత్కి ఎందుకు చేశారు అంటే దానికి ఆన్సర్ లేదు మన దగ్గర అని బాబాకి వాళ్ళకి వాళ్ళ మనసుల్ని మార్చే మార్గం అది. అదే పని మళ్ళీ అందరికీ చేశాడా? అందుకనే చాలా అద్భుతంగా యమాద్రిపంత్ చెప్తాడు, బాబాది విశిష్టమైన మార్గం. బాబానే చెప్తున్నాడు నాది విశిష్టమైన. అంటే తల్లి ఏం చేస్తుంది, ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్కలాగా ఆహారం పెడుతుంది. ఒకడికి బాగా తినగలడు. ఇప్పుడు మనకు తెలుసు పాండవుల్లోనే భీముడు బాగా తినగలడు. ఆమె వండంగానే ఆ భోజనాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం మొత్తం భీముడికి పెడుతుంది, మిగతా భాగాన్ని 3-4 వంతులు చేసి నలుగురికి పెడుతుంది, తాను తింటుంది. ఒక భాగం మొత్తం తినగలడు భీముడు అని తెలుసు కాబట్టి ఆమెకి పెట్టింది. అలాగే ఈ తల్లి కూడా మనం ఏం తినగలము, ఎంత ఆరాయించుకోగలము, ఏ మందిస్తే మనలో ఉన్న రోగం తగ్గుతుందని తెలిసింది సాయి తల్లి ఒక్కటే. ఆ మంది వాళ్ళకి ఇచ్చింది, దాని వెనక వాళ్ళకున్న రోగం ఏంటో మనం చూడబల్లే. సో మనకు కూడా ఉన్న రోగాలను పోగొట్టుకోవడానికి ఆ మందు వాడుకోవాలి అంతే మనం. అవునండి. మొత్తానికి కార్తీక మాసంలో మాకు శివుడి గురించి చాలా అద్భుతంగా అనిపించిందండి. చాలా అదృష్టవంతులండి మేమందరం. నమస్కారం అమ్మా. సాయిరామ్. సాయిరామ్. సాయిరామండి. చూడండి, ఏకాదశి వెళ్ళి కూర్చున్నా వాళ్ళు వల్లె వేస్తూ ఉంటే మన మనసు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఈ రుద్రావర్తనలో మనసు ఎక్కడికి వెళ్ళాలి, చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి. అవునండి. ఇంతసేపు మనం ఉపవాసం చేసాం అంటే భగవంతుడికి అత్యంత సమీపంగా ఉంచాం మన మనసు. అవునండి. అసలు ఆ రుద్రం గురించి ఏమీ తెలియదండి మాకు. అమ్మగారు చెప్పాక తెలిసింది. అసలు ఏంటన్నది ఏమీ తెలియదు, ఎప్పుడు వినటమే కానీ దాని గురించి ఏమీ తెలియదు అసలు. చాలా బాగుందండి రుద్రం గురించి. మనసు కూడా నిలబడదు మనకి. ఒక 10 నిమిషాలు శ్రద్ధగా చూస్తాం, తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అవునండి. అవును. మీరు పారాయణ చేసినా, శ్రవణం చేసినా, అధ్యయనం చేసినా మనసు అక్కడే. ఇప్పుడు ఆ తల్లి దర్శించినట్టు అన్నిటినీ దర్శించగలుగుతుంది. అవునండి. అసలైన రుద్రావర్తన అంటాడు యమాద్రిపంత్. చాలా బాగుందండి, చాలా బాగుంది. సంతోషం అండి. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక చిన్న అనుమానం ఉండేది, అది కూడా పంచుకుంటా ఎందుకంటే అర్థం అవుతుంది. ఈ 3 క్వశ్చన్లు అడిగాడు. ఒకటి తనువు, మనస్సు, మన ధనం గురించి. మన ధన్ అని అడిగారు. అడిగిన తర్వాత ఆయన అన్నిటికీ ఒప్పుకున్నాడు కదా, ఇరుకు వచ్చేస్తా, డబ్బులు ఇచ్చేస్తా, అలాగే జీవచాపల్యం అవన్నీ కూడా లేదు, ఏది ఇచ్చినా ఆ కొలంబాలో నాకు చాలన్నాడు కదా. అయినా సరే బాబా ఎందుకు వచ్చి అడిగాడు, ఆయన ఎందుకు కొండ పగలగొట్టాడు, అలా అనేది ఒకటి ఉండేది. ఒక ఆయన అడిగితే చెప్పారు, అంటే ఈ 3 కాకుండా ఒక్కసారి నేను కనుక అటాక్ ఇస్తే వాడి యొక్క ప్రదర్శన ఎలా ఉంటుంది, అంటే వాక్కు కూడా ఎలా ఉంటుంది, అంటే ఒక్కసారి వచ్చి ఏంటి నువ్వు ఏమనుకున్నావు, నేను ఏమన్నా ఇదానికి ఇచ్చేసేటప్పటికి ఏంటి బాబా ఏంటి మాట్లాడుతాను వస్తాడేమో అని కూడా పరీక్షించాడేమో అని ఆయన చెప్పడం జరిగిందండి. అంటే ఈ 3తో పాటు ఈయన యొక్క వాక్ ఎలా ఉంది, కఠినంగా మాట్లాడతాడా అని ఒకవేళ టెస్ట్ చేశాడా, ఇవన్నీ కూడా ఇదే కదా. మాట్లాడతాడా అనే దానికన్నా పారిపోతాడా, మేహుడు పారిపోయాడు కదా, పారిపోతాడా నిలబడతాడా, బాబా దగ్గర నిలబడాలి కదా. అవునండి, నిలబడాలి కదా. ఒకసారి ఆలోచించుకోండి, ద్వారకామాయిలు ఎంతమంది ఉంటారో, ఆయనకి 70 ఏళ్ళో 75 ఏళ్ళో వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, హజ్కి వెళ్ళొచ్చాడని ఆయన అందరూ అంత గౌరవంగా చూస్తున్న ఆయన మీద అంత సప్తప్రహారాలు చేస్తూ ఉంటే అక్కడ నిలబడ్డాడు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఒక మాట పడంగానే మనం బయటకు వచ్చేస్తాం, సత్సంగంలోనో ఇంకెక్కడన్నా ఎవరన్నా ఒక మాట అంటే బయటకు వచ్చేస్తాం, వినము. నిలబడ్డారు కాబట్టే మనకి ఈ రోజు చిరంజీవులుగా సచ్చరిత్రలో నిలబడ్డారు. చిరంజీవులు అయిపోయారు. సాయి ఉన్నంత వరకు, సచ్చరిత్ర ఉన్నంత వరకు అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చిరంజీవులే.
నిలబడ్డారు. అది ఆయన పరీక్షించారు. నా కోపాన్ని కూడా తట్టుకుంటావా లేదా అని. మీరు చెప్తే నాకు ఐరోపా దేశస్తుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయనకి హింట్ ఇచ్చాడు కూడా, ఒరే రేపు వెళ్ళరా అన్నాడు. రేపు ఉంటే వాడికి కూడా ఇంటర్వ్యూ లోపల దొరికేదేమో. ఇప్పుడు నాకు అదే మనసులో వచ్చింది, ఉండు రేపు వెళ్ళింది కానీ వాడు అన్నాడంటే ఆగితే ఎంత బాగుండేదండి, ఆగితే ఎంత బాగుండేది. ఏమో రేపు పిలిచేవాడు లోపల. పని అర్జెంట్ వెళ్ళాలనుకున్నాడు, ఇటుకు కాకుండా అటుకు కాకుండా హాస్పిటల్ 4 రోజులు ఉన్నాడు. అక్కడ అద్భుతంగా ఇటుకు కాకుండా అటు పరమార్థానికి పనికి రాలేదు, స్వార్థానికి నువ్వు వెళ్ళలేకపోయావు, మధ్యలో హాస్పిటల్లో పడి ఉన్నావు. ఆయన ఓర్పు పెట్టాడు, 9 నెలలు ఉన్నాడు, అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఆయన దివ్యమైన దర్శనం బ్రహ్మాండంగా దొరికింది, మీరు అన్నట్టు చరిత్రలో బ్రహ్మాండంగా మిగిలిపోయాడు. రెండోది, ఐరోపా దేశస్తుడు కూడా మిగిలేవాడు. అంటే ఇప్పుడు చెప్పుకుంటాం, నెగిటివ్ గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదే కనుక ఒరే ఉండరా రేపు వెళ్ళరా అని ఒక్క మాట కనుక అతను ఉంటే అతని భాగ్యం కూడా పడిపోయేదే. ఆయన అనుకున్నట్టు చేతికి ముద్దు పెట్టుకునేవాడు, ఆయన బాబా దగ్గర కూర్చునేవాడు. ఎందుకు ఇచ్చాడని ఇంటి పోతా పో అనలేదే, ఇవాళ మాత్రం వెళ్ళకరా రేపు వెళ్ళరా అన్నాడు. తెల్లారితే ఎలా మారేదో జీవితం కదా. ఒక్క మాట ఏంటంటే ఎంత బాగుండేది పాపం ఆయన. అలాగా అది కూడా చూపిస్తున్నాడు, ఓర్పు వహించండి రా. ఎందుకంటే బాబా దగ్గర కొంచెం ఆలస్యం ఉండొచ్చు కానీ మనకి మాత్రం నిరాశ మాత్రం కలగదండి. అది మాత్రం గ్యారంటీ అది బాబా ఇచ్చేది. అది అన్ని విషయాల్లో చూపించాడు. దానికి కాకాసాహెబ్ దీక్షిత్, హాజీ సిద్దిక్ వాళ్ళకే, వీళ్ళందరూ కూడా మనకి ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నాడు బాబా. అంత మహానుభావుడు. మనకి కొంచెం తేడా వస్తే ఇదేంటి అరగంట అయిపోయింది ఇక్కడ కూర్చొని ఇంకా మాట్లాడేటి బాబా అంటే, ఉండు నీ కర్మ కొంచెం క్లీన్ అవ్వాలిరా, అప్పుడు నేను బయటకు వస్తాను, అంత నువ్వు లోపలికి రావాలంటే నీ కర్మ కొంత బయట వదిలాలి అని బాబా చెప్తున్నప్పుడు అంటే ఎంత బాగుంటుందండి. మనం నిజంగా మన ఎంత బాగా దగ్గర పొత్తిడిలో పట్టుకుని చూస్తున్నాడండి బాబా. అందరికి అనుభవమే, ఎంత ప్రేమ అండి ఆయనకి మనం అంటే. అసలు మనం ఏం చేస్తున్నాం అని ఆయనకి ఇంత ప్రేమ నాకు అర్థం కాదు. మనం సరిగ్గా పూజించాం, ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేయం. ఇందా చెప్పినట్ల ఏదో గౌబా చేయాలంటే ఎవరైనా ఇస్తే చెంబు డుక్కుని పోసేసి బాబా వస్తానా అని వెళ్ళిపోతాం. అయినా సరే మన వెనకాల వస్తాడు, వీడు ఎక్కడ పడిపోతాడో, వీడికి ఎక్కడ దెబ్బ తగ్గుతుందో. అది మన బాబా గొప్పతనం కదండి. అలాంటి బాబా మనకి దొరికినందుకు అండి చాలా పూర్వజన్మ సుకృతం, మనకి దొరికిన పూర్వజన్మ సుకృతం అండి. అదే కదా శిష్యత్వ రుణానుబంధం. అలాగా ఆయన బిడ్డలు అనే రుణానుబంధం మనకి ఈ జన్మలో కలగడమే సుకృతం. అవునండి. ఎస్. 9 నెలలు అనేది కూడా సచరిత్ర. ఆపుదాం. అలాగే అమ్మ దేవి గారు మాట్లాడతారా ఏమన్నా? దేవి గారు మాట్లాడతారా? రైట్. ఆర్కే రావు గారు కానీ, కౌశల్య గారు కానీ. ఓకే అమ్మా, మనం ఆపుదాం అమ్మా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి మళ్ళీ శనివారం నాడు ఇంకా అద్భుతంగా బాబా అసలైన ఘట్టం 19వ అధ్యాయం అంటే ప్రాణమే నిజంగా. బాబోయ్ మనకి ఇంకా ఇది చేసేస్తాడు బాబా, ఒక పెయింట్ వేసి బ్రహ్మాండంగా మనకి అద్భుత ప్రదర్శన, ఆయన యొక్క విశ్వరూప సందర్శన యోగం మనకి జరుగుతుంది. 19వ అధ్యాయం అంటే క్రీమ్ అండి, అది మీ అందరికి తెలిసిందే. అది మనం బాబా అది చెప్పిస్తారో లేకపోతే దానికి వచ్చే ముందు ఇంకేమైనా చెప్పిస్తారో మనకు కూడా తెలీదు, వేచి చూడవలసిందే. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. రికార్డింగ్ కూడా ఆపలేదు. అమ్మా సుచిత్ర గారు వాళ్ళకి ఇప్పుడు తెల్లవారు ఉంటుంది కదా. అవునమ్మా, 9:30 10:30 ఆ ప్రాంతాలు అవుతుంది. ముందు ఉంటుంది.
తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు. టైం మారింది మన నవంబర్ నుంచి. సుచిత్ర గారు, ఫోన్ సుచిత్ర ఫోన్ కొంచెం ఏదో పని లోపలికి వెళ్ళినట్టు కొంచెం. సరేనండి, నేను ఫోన్ ఉంటాను. సాయిరామ్ అందరికీ. అమ్మా సాయిరామ్. సాయిరామ్ కలుద్దాం. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ సాయి. సాయిరామ్. సాయిబాబా సాయిరామ్ ఎత్తట్లేదా? సరేనమ్మా ఉందాం. బాబా సాయిరామ్ అందరికీ సాయిరామ్. ఆపేస్తా.